గుడ్ ఈవినింగ్ అమ్మా. వాయిస్ ఆడిబుల్ ఉందా? వాయిస్ కానీ స్క్రీన్ కానీ క్లియర్గానే ఉంది కదా? ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రీవియస్ క్లాస్లో ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేయడం వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏ పారామీటర్స్ చేంజ్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేసాం. అందులో గెయిన్ పారామీటర్, గెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ గెయిన్, తర్వాత స్టెబిలిటీ, నెక్స్ట్ స్టెబిలిటీ తర్వాత సెన్సిటివిటీ గురించి కూడా మనం ఎక్కువగా డిస్కస్ చేసాం. సెన్సిటివిటీ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సెన్సిటివిటీ కాన్సెప్ట్ మీద కూడా మనం ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత మనకి నాయిస్ ఆర్ డిస్టర్బెన్సెస్, అంటే ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల ఈ పారామీటర్స్లో మనకి ఏ విధంగా చేంజెస్ జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవి మెయిన్ కాన్సెప్ట్. ఈ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్స్లో మెయిన్గా మనకి ఎక్కువగా మార్క్స్ ఎక్కువగా వచ్చేవి, అంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉన్నది సెన్సిటివిటీ ఫ్యాక్టర్ మీద అడుగుతాడు. ఎందుకు ఎక్కువ దాని మీదే ఫోకస్ చేస్తాడంటే గేట్లో ఎక్కువగా ఫోకస్ చేసేది ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ అది క్లారిటీగా చెప్పాము ఎలా మనం అప్లై చేయాలనేది. ఇక్కడ సెన్సిటివిటీ అనేది రెండు పారామీటర్స్, ఒకటి ఫార్వర్డ్ పాత్ గెయిన్, ఇంకోటి ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్. ఈ రెండింటి పారామీటర్స్ అంటే అట్లీస్ట్ ఎనీ వన్, రెండు ఒకేసారి అయితే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ వేరీ అయినప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఎస్టీజీ, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు గెయిన్, ఫార్వర్డ్ పాత్ గెయిన్. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాము. దానికి సంబంధించిన ఫార్ములా ఇది. ఓకే, అలానే ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ చూసాం అనుకోండి, దిస్ ద ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ మైనస్ GH బై 1 ప్లస్ GH. సో ఇవి ఫార్ములాస్ ఎందుకు ఇలా వచ్చాయి, దీన్ని ఎలా మనం అప్లై చేయాలి, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం గేట్లో అడిగిన క్వశ్చన్స్. సో ఇది ప్రీవియస్ క్లాస్లో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. చాలా ఇంపార్టెంట్, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలని కూడా చెప్పాము. సో ఈ ఏరియా కొంచెం జాగ్రత్తగా మనం నేర్చిపెట్టుకోవాలి. అంటే ఈ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మిగతా అన్ని జనరల్ టాపిక్స్, జనరల్ అంటే వస్తుంటాయి దాంట్లో కూడా, బట్ ఎక్కువగా వచ్చేవి ఈ ఏరియా అనమాట. సో ఇక గెయిన్ వాల్యూ మనకి తగ్గుతుంది, గెయిన్ తగ్గితే బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది, ఇలాంటి టాపిక్స్ అన్ని ఇంటర్రిలేట్ అయినవన్నీ డిస్కస్ చేసాం. సో ఇది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది. ప్రెసెంట్ క్లాస్లో ప్రీవియస్ లెక్చర్లో ఇది లెక్చర్ 5లో జరిగింది. ఇది ఇప్పుడు ప్రెసెంట్ లెక్చర్ 6లో విల్ సీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మీద డిస్కస్ చేద్దాము. అంటే డైరెక్ట్గా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇది, మళ్ళీ కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. బికాజ్ అన్నిట్లోనూ మనం అంటే మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్న నెట్వర్క్స్లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, వోల్టేజ్, కరెంటు, ఇవన్నీ పారామీటర్స్ అని మనకు తెలిసినవే. దీన్ని మళ్ళీ స్పెసిఫిక్గా స్పెసిఫై చేసి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కునేది. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆర్ సిస్టమ్, అలానే మెకానికల్ సిస్టమ్ సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇది మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఈ రోజు. అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ చేస్తాం అన్నమాట, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో కూడా. బట్ దీంట్లో మెకానికల్ సిస్టమ్ గురించి కొంత ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువగా ఈ టాపిక్స్ గేట్లో అయితే రావు. ఐఏఎస్లో ఎక్కువగా వస్తుంటాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో ఎక్కువగా వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
అలానే మనం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూస్తూ ఉంటాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది. గేట్ లో అయితే అసలు చాలా తక్కువ. అందుకే ఇది బేసిక్ గా గేట్ సిలబస్ లో దీన్ని మాక్సిమం చాలా తక్కువ డిస్కస్ చేస్తారు, అసలు ఉండదు, టాపిక్ డిస్కస్ చేయరు. బట్ మనకు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనం గేట్ ఒక్కటే చెప్పట్లేదు ఇక్కడ, గేట్ తో పాటు ఐఏఎస్ ఎగ్జామ్ మీరు రాస్తున్నా దానిలో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఫోకస్ చేస్తాం. అలానే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కి అంటే గవర్నమెంట్ జాబ్స్ మనకి గేట్ ద్వారా మనకి అప్లై చేసుకుంటే అన్ని గేట్ ద్వారా మనకి పిఎస్సి జాబ్స్ వస్తాయని మనకి ఆల్రెడీ మనం డెమో క్లాస్ లో కూడా చెప్పుకున్నాము. సో గేట్ లో మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే పిఎస్సి జాబ్స్ వస్తాయి. అలా కాకుండా మన స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఇంకేమైనా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోర్ జాబ్స్ ఏమైనా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి కూడా యూజ్ అయ్యే విధంగా మనం డిస్కస్ చేస్తాం. అంటే మన సబ్జెక్ట్ ఇక్కడ గేట్ ఒక్కొక్కటే, గేట్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఐఏఎస్ పిఎస్సిస్ లాస్ట్ 2-3 క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేశారంటే మనం ప్రాబ్లమ్స్ 10 to 15 ప్రాబ్లమ్స్ చేసాం. సో అన్ని ప్రాబ్లమ్స్ మనకి అన్ని కాంబినేషన్ ఉన్నాయి. పిఎస్సిస్ అంటే పబ్లిక్ సెక్టర్ జనరల్ గా జరిగిన ఎగ్జామ్స్ లో కూడా మనకి అడిగిన క్వశ్చన్స్ కూడా మనం తీసుకొని డిస్కస్ చేసాం. సో మనం ఇక్కడ ఫోకస్ చేసేది మన ఇంటెన్షన్ గేట్ ఒకటే కాదు. అంటే మీరు ఆ గేట్ కోర్స్ కోసం నేను జాయిన్ అవుతున్నాను, గేట్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో ఫిబ్రవరిలో కదా, ఇప్పుడే ఎందుకు నేను జాయిన్ అవ్వాలి, ఇలా చాలా మంది కొంత డౌట్ ఉందన్నమాట. అది కొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక 5 minutes నెక్స్ట్ మన సబ్జెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. సో గేట్ అనేది జనరల్ గా మనం ఫోకస్ చేసేది గేట్ ఒక్కటే కాదు. మన ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయితే కేఆర్స్ గేట్ ఎన్లైట్ అనే ఉంది. ఓకే, కేఆర్స్ గేట్ ఎన్లైట్ అని ఉంది, లేదంటే ఎలక్ట్రికల్ ఎన్లైట్ అని ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మా ఇంటెన్షన్ నేను మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కూడా, కేఆర్స్ ఎలక్ట్రికల్ ఎన్లైట్ లో గేట్ ప్రోగ్రామ్ ని మనం ఫస్ట్ ఇనిషియేట్ చేసాం. యాక్చువల్గా దీంట్లో మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. మన ఫ్యూచర్ లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్ లో ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇప్పుడు అంటే కోవిడ్ టైం కాబట్టి ఎగ్జామ్స్ రెగ్యులర్ జరగట్లేదు, ఇన్ కేస్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ జెన్కో, ట్రాన్స్కో, దీనికి కూడా సపరేట్ గా మళ్ళీ మనకి నోటిఫికేషన్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా దీనికి కూడా మనం సపరేట్ గా స్టార్ట్ చేయాలి. అంటే ఇదంతా ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఇంకా మనకి ఈసెట్ కోచింగ్ కూడా ఉంటుంది, ఏపీ ఈసెట్ కూడా. ఇవన్నీ అంటే మనకి మన ఎలక్ట్రికల్ సైడ్ ఏవేవైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటికీ మనం మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మనం సపోర్ట్ చేస్తాం అనమాట. అది మన మెయిన్ ఇంటెన్షన్. ప్రస్తుతానికి మనం గేట్ ఇనిషియేట్ చేసాం, కానీ గేట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే గేట్ ఒకటి ఫోకస్ చేయట్లేదు, మన ఎలక్ట్రికల్ సైడ్ ఉన్న కోర్ జాబ్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే మేము కోర్సు గేట్ ఒకటే తీసుకున్నాం సార్ అంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే సిన్సియర్ గా మన గేట్ ఒకటే కాదు మా ఫోకస్ చేసేది, కోర్ జాబ్స్ మనకి ఏదైతే ఎలక్ట్రికల్ సైడ్ మనం అప్లై చేయగలమో ఆ జాబ్స్ అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా మన సబ్జెక్ట్ ని డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్స్ కూడా అదే విధంగా డిఫరెంట్ బుక్స్ రెఫర్ చేసి క్వశ్చన్స్ కూడా మనం గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ ఇప్పటి వరకు 1 week దాకా ఆల్మోస్ట్ క్లాసెస్ జరిగినాయి. ఆ క్లాసెస్ జరిగిన దాంట్లో మనకి గేట్, ఐఏఎస్, కోర్ జాబ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మనం తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసి చెప్తున్నాం. సో ఇది మనం జనరల్ గా మనకి బేసిక్ గా ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్ని 1.5 hours జరిగింది. 6:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 8 వరకు జరిగింది. మీరు డైలీ 1.5 hours లేదంటే 2 hours మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే, డైలీ 2 hours కాన్సన్ట్రేట్ చేశారంటే మీరు 6 months లో, అంటే మనకి ఇంకా గేట్ ఎగ్జామ్ కి ఫిబ్రవరి దాకా ఉంది కదా, సో 6 months లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయొచ్చు. మనం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయొచ్చు ఓన్లీ 2 hours. ఆ 2 hours మనం డెడికేటెడ్ గా చేయాలి. అయితే ఎంత మీరు ఫోకస్డ్ గా మీరు నేర్చుకుంటారో అంత ఫోకస్డ్ గా మీరు నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతూ మేము ఇచ్చిన వర్క్స్ అన్ని చేసుకుంటూ ప్యారల్ గా మీ సబ్జెక్ట్ అంటే మీ కాలేజ్ అవర్స్ ని బ్యాలెన్స్ చేసుకొని మా కోసం ఒక 2 hours మీరు కేటాయించగలిగితే చాలు. ఓన్లీ 2 hours కేటాయించగలిగితే చాలు. మిమ్మల్ని ఖచ్చితంగా మేము గేట్ లో క్వాలిఫై చేస్తామని మేము ముందే చెప్పాం. మినిమం టు మినిమం వర్స్ట్ కేస్ అయినా కూడా గేట్ లో క్వాలిఫై చేస్తామని చెప్పాము. మీరు ఇంకా మేము చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉంటే బెటర్ ర్యాంక్స్ వస్తాయి. మాతో పాటు మమ్మల్ని నమ్మి జర్నీ చేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసే విధంగా మేము చేస్తాం. మనకున్న ఫ్యాకల్టీ టీం కూడా మీకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను డెమో సెషన్ లో. వీళ్ళందరూ 1 by 1 యాడ్ అవుతూ వస్తారు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు యాడ్ అవుతూ వస్తారు. ఓకే, సో వాళ్ళంతా ఎంత ఎంతూసియాస్టిక్ గా ఉండి మనకి ముందుండి నడిపిస్తున్నారో, అంటే మనతో పాటు సపోర్టివ్ గా ఉండి పిల్లలకి మనకు సబ్జెక్ట్ నేర్పించాలని ఎంత ఈగర్ గా ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో అంతే ఇంట్రెస్ట్ మన దగ్గర నుంచి కూడా రావాలి. మీరందరూ మన పిల్లలే కాబట్టి, మనకు బాగా తెలిసిన స్టూడెంట్స్ కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నాను, మేము ఎంతైతే ఎఫెక్ట్ పెడుతున్నామో అంతే ఎఫెక్ట్ మీ దగ్గర నుంచి కూడా రావాలి. మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో వచ్చాము చేసాము, సార్ ఏదో అడిగారని వచ్చాము, ఇలాంటివి పెట్టుకోవద్దండి. హార్ట్ఫుల్ గా మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే గేట్ లో ఖచ్చితంగా మిమ్మల్ని క్వాలిఫై చేస్తాము.
సార్ దానికి గేటు ఫిబ్రవరిలో కదా సార్, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి, నేను ఇప్పుడే ఎందుకు చదవాలి అంటే, చెప్పాను కదా, డైలీ 2 hours మీరు స్పెండ్ చేయగలిగితే మీకు ఈజీగా, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ లో మనం 20 బిట్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లాస్ లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒక టాపిక్ మీద 20 బిట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనమే క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇంత ఎఫెక్టివ్ గా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే 20 బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క టాపిక్ మీద. ప్రీవియస్ గా గేట్, ఐఏఎస్, కోర్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే మనకి టైం ఎక్కువ కావాలి విత్ బేసిక్ ఫండమెంటల్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా ఎలా చేయాలనేది కూడా నేను చెప్పాను, షార్ట్ కట్స్ ఉంటే చెప్పాను. సో అలా మనకి ఏదైనా బేసిక్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్క పాయింట్ ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి నీట్ గా డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మనం ఉన్న బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని నేను ఇక్కడ క్లాస్ లో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను. నేను ఒకటే కాదు, మన స్టాఫ్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ప్రతి టాపిక్ కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫోకస్ చేస్తారు. నేనైతే అరౌండ్ 20 బిట్స్, ఆల్మోస్ట్ ఆల్ 20 బిట్స్ దాకా దగ్గర మనం డిస్కస్ చేసాం. అలా మనం ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి టాపిక్ కి సంబంధించిన బిట్స్ మనం ఓవరాల్ గా గ్యాదర్ చేసి అంత ఎఫెక్టివ్ గా మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ బేసిక్ ఫండమెంటల్స్ కూడా మీకు నేర్పించడానికి ట్రై చేస్తాం. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. సార్ మాకు బేసిక్స్ రావట్లేదు, లాప్లాస్ ఫార్ములాస్, ఇప్పుడు మన సబ్జెక్ట్ లో అనుకో లాప్లాస్ ఫార్ములాస్ నాకు రావట్లేదు అంటే నాకు ముందు ఆ విషయం చెప్పాలి కదా. మీరు ముందు నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. మీరు చెప్పకుండా కామ్గా ఉంటే, మీరందరూ మన స్టూడెంట్సే కాబట్టి నేను కంట్రోల్ సిస్టమ్ చెప్పినప్పుడు మన క్లాస్ నోట్స్ తీసి చూడండి, మీకు గుర్తుందో లేదో, మనం కంట్రోల్ సిస్టమ్ డీల్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పింది లాప్లాస్ ఫార్ములాస్. ఒక 10-11 ఫార్ములాలు మీకు మీ నోట్స్ లో రాయిపించాను కూడా, ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో అవి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉన్న ఫార్ములాస్. మీరు నా క్లాస్ నోట్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి రెఫర్ చేయండి, మీ క్లాస్ నోట్స్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పిందే కాబట్టి మీకు బేసిక్ ఫండమెంటల్స్ ఫార్ములాస్ నాకు రావు అంటే ఆ నోట్స్ రెఫర్ చేయండి. మీకు 10 నుంచి 11 ఫార్ములాల దాకా ఇచ్చాను అంతే, ఎక్కువ కూడా ఇవ్వలేదు. అలా లేదు సార్ మా దగ్గర నోట్స్ లేదంటే నాకు చెప్పండి, పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. బేసిక్స్ ఎక్కడైతే మీరు వీక్ ఉన్నారో ఆ ఏరియాస్ అంతా నేను పుల్అప్ చేస్తాను. అంటే ఏ విధంగా మీరు నేర్చుకుంటే మీకు సరిపోతుంది అనేది నేను బూస్టప్ చేస్తాను. మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఒకటే కాదు, మన టీం అందరూ సపోర్టివ్ గా ఉన్నారు. కాబట్టి నేను ఇచ్చే మీకు అష్యూరెన్స్ ఏంటంటే, మీకు ఎక్కడైతే ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, అంతా మన సార్ వాళ్ళే. కాబట్టి బేసిక్స్ రావట్లేదు, నాకు ఫండమెంటల్స్ అర్థం కావట్లేదు, లేదన్నా ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు నాకు క్లారిటీ రావట్లేదు సార్ అన్నప్పుడు నాకు చెప్పండి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేయండి. వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి అందరి దగ్గర. చెప్పారంటే మేము ఇంకొంచెం డీటెయిల్ గా మీ వరకైనా మేము అట్లీస్ట్ ఒక వీడియో షూట్ చేసి మీ వరకైనా మేము పోస్ట్ చేస్తాం, మీకు అర్థం కానివి ఏమైనా ఉంటే. లేదు లైవ్ లో అయినా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలాంటివన్నీ ఏంటంటే మనం కమ్యూనికేట్ అవ్వాలి. మీరే ఆలోచించుకుంటూ ఉంటే మాకు అర్థం కాదు. అంటే ఐ మీన్ మీ యొక్క ప్రాబ్లం ఏంటనేది మీరు ఓపెన్ అప్ అయ్యి మాకు చెప్పాలి. ఓకేనా? సో ఇది సబ్జెక్ట్ సంబంధించినంత వరకు మేము ఏ విధంగా ఫోకస్ చేస్తున్నాము అనేది. ఈ 6 months టైము ఖచ్చితంగా మనకు కావాలి. అంటే ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే మీరు నవంబర్ కంతా మీ కోర్స్ కంప్లీట్ గా అయిపోతుంది. డెఫినెట్ గా కోర్సు నవంబర్ కంతా అయిపోతుంది, అష్యూరెన్స్ ఇస్తున్నా. నవంబర్ ఎండింగ్ కి మీ కోర్స్ మొత్తం కంప్లీట్ గా, నాట్ ఓన్లీ 5 subjects, రిమైనింగ్ 5 subjects ఉన్నాయి కదా, మనం phase 1 phase 2 అని 2 పెట్టుకున్నాం. ఓకే, సో phase 1 phase 2 అని ఈ 2 subjects కంప్లీట్ గా 10 subjects మనకి నవంబర్ లోపల అయిపోతాయి. 10 subjects నవంబర్ లోపల అయిపోతాయి. డైలీ మినిమం 2 hours కావాలి, డైలీ 2 hours మనం స్పెండ్ చేయాలి. అలానే నేను ఆల్రెడీ ఇంతకుముందు మెన్షన్ చేశాను, సండేస్ హాలిడేస్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా అవర్స్ ప్లాన్ చేయాలని చెప్పాను. సో ఇది కూడా మనకి మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో కాబట్టి 10 subjects మనం కంప్లీట్ చేయాలి. నవంబర్ కంతా మీకు అయిపోతుంది ఖచ్చితంగా. మనం చెప్పినట్టుగా మనం ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయితే 6 months అని చెప్పాను. మనం స్టార్ట్ చేసింది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే, అక్టోబర్ కి ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోతుంది, సిలబస్ మొత్తం మాక్సిమం అయిపోతుంది. ఓకే, ఇంకా ఏమైనా 1-2 ఉంటే నేను నవంబర్ అని చెప్పాను. ఓకే, సో ఇది నవంబర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్, జనవరి కంప్లీట్ గా ఎగ్జామ్సే ఉంటాయి. ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. అలానే మీకు మిడిల్లో ఇప్పుడు మనం చెప్పాం కదా, ఆఫ్టర్ 3 months ఒకసారి మీరు కూల్ గా ఆలోచించండి. మీ బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు మీరు అందరూ. సార్ మాకు టైం సరిపోవట్లేదు, మేము వినలేకపోతున్నాం, మాకు అలసిపోతున్నాం, మేము ఎక్కువ క్లాసెస్ వినలేకపోతున్నాం, ఇలాంటివన్నీ రీజన్లు చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పింది రోజుకి 2 hours మాత్రమే. ఈ 2 hours కూడా ఏంటంటే 1.5 hour జరుగుతుంది మనకి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీ బీటెక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ టైంలో ఉన్నారు కాబట్టి ఇంకో 2 months, ఇప్పుడు మేలో ఆల్రెడీ స్టార్ట్ అయింది మన ప్రాజెక్ట్. జూన్ ఎండింగ్ కంతా
ఆల్మోస్ట్ ఆల్ మీ బీటెక్ మొత్తం అంటే ఐ మీన్ బీటెక్ ప్రాజెక్టులు అన్ని అయిపోతాయి, సబ్జెక్టులు ఎగ్జామ్స్ కూడా మన జేఎన్టీ వాడు కనెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు జూన్లో జూలైలో, అంటే ఆల్మోస్ట్ ఆల్ జూన్ జూలైకి అంతా ఎండ్ అయిపోయేలాగా చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు 2 months వరకు మీరు కొంచెం బిజీగానే ఉంటారు. అప్పుడు ఆ టైంలో మీరు 2 hours పర్ డే అంటే కొంచెం మీరు ఓపిక చేసుకొని ఇంట్రెస్ట్ పెట్టి వినగలిగితే ఈ 2 hours మనం స్పెండ్ చేయగలిగితే చాలు ఈ 2 months. నెక్స్ట్ 2 months తర్వాత ఫ్రీ అవుతారు. అప్పుడు మనం ఎక్కువగా ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నామో ఏరియాస్, ఎక్కడైతే మనం డల్ ఉన్నామో అవన్నీ బూస్టప్ చేసుకుంటాం. ఈ 2 months లో కూడా మనకి ఒక సబ్జెక్ట్ కి, మీకు ఇంకా క్లియర్ గా చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ కి మాక్సిమం అంటే 60 hours కావాలి. ఒక సబ్జెక్ట్ కి గేట్ లో మన కోచింగ్, మన జనరల్ గా గేట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వాలంటే మాక్సిమం చెప్తున్నాను, మినిమం టు మినిమం 40 hours లేదంటే 50 hours లో అయిపోతుంది. ఓకే, మాక్సిమం 60 hours నేను మాక్సిమం కన్సిడర్ చేస్తాను. సో ఈ 2 months లో రోజుకు 2 hours అంటే మనకి 2 subjects అవుతాయి. 2 subjects ఏవి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇనిషియేట్ చేసింది నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్. ఈ బేసిక్సే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క పాయింట్ ఫోకస్ చేసి డిస్కస్ చేస్తున్నాం, నెట్వర్క్స్ కానీ కంట్రోల్ సిస్టమ్స్ కానీ. ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ ఏరియాస్ అంతా మనం టచ్ చేసి ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్ తో పాటు అనలాగ్ కూడా ఇంక్లూడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. యాక్చువల్గా మీ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఇంక్లూడ్ చేయాలి. యాక్చువల్గా 1 week 7 days మనకి స్టార్ట్ అయ్యి 7 days లేదా 10 days లో అనలాగ్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అని చెప్పి నేను డిస్కస్ చేశాను యాక్చువల్గా ఫస్ట్ లో. సో మీరు ఇది ఫాలో అవ్వగలిగారంటే అనలాగ్ కూడా మనం మిడిల్ లో యాడ్ చేస్తాం అనమాట. అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ ఎండింగ్ లోపల మనం అనలాగ్ కూడా యాడ్ చేస్తాం, మీరు కంఫర్టబుల్ గా ఉంటే. లేదు సార్ మాకు టైం కుదరట్లేదంటే ఎన్టీసీఎస్ఏ కంటిన్యూ అవుతుంది. సో 2 months తర్వాత ఫ్రీ అయిపోతారు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు, ఇంకా సర్చింగ్ లో ఉండాలి కదా. ఓకే, అప్పుడు మీరు కంపల్సరీగా ఈ సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసి వీక్ ఉన్న ఏరియాస్ అని మనం బూస్టప్ చేస్తాం. ఓకే, మీకు మళ్ళీ చెప్తున్నాను, గేట్ లో మినిమం క్వాలిఫై అవ్వగలరు మీరు. మన షెడ్యూల్ నవంబర్కి ఎండ్ అయిపోతుంది. నవంబర్ నుంచి మిడిల్ లో మనం వీక్లీ టెస్ట్లు పెడతాం. ఈ 6 months tenure లో వీక్లీ టెస్ట్లు పెడతాము. ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తామని చెప్పాను, అంటే టెస్ట్ ని డిస్కస్ చేస్తామని చెప్పాను. మీరు 2 months లో మీ బీటెక్ అయిపోతుంది కదా. 2 months తర్వాత మనకి కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అనే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాను. కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ 2 months తర్వాత. కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ తీసుకుంటాము, ఆ క్వశ్చన్ నుంచి మనకి టాపిక్స్ ఏమేమి, దాని రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒక క్వశ్చన్ తీసుకుంటాం, ఆ క్వశ్చన్ లో రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ మొత్తం డిస్కస్ చేస్తాం. ఏ టాపిక్స్ ఉన్నాయి దాంట్లో, అంటే ఐ మీన్ దానికి సంబంధించిన, ఆ క్వశ్చన్ సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్, థియరీ అంతా కవర్ చేసి ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ నే కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అంటాం. క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఇది మనకి 2 to 3 months తర్వాత మనం ఇంక్లూడ్ చేస్తాం మన లెక్చర్ లోనే. అంటే ఐ మీన్ మన ఇప్పుడు కోచింగ్ జరుగుతుంది కదా, ఇందులోనే ఇది కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది చాలా అడ్వాంటేజ్ మనకి. చాలా మంది థియరీ నుంచి మన క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలియని వాళ్ళకి, అంటే ఐ మీన్ ఈ ప్రాసెస్ అయితే మనకి బేసిక్ ఫండమెంటల్స్ నుంచి వస్తాయి. ఇది కూడా మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్వశ్చన్స్ వస్తే ఎలా మనం డీల్ చేయాలి, ఏ ఏరియాస్ టచ్ చేయాలి. దీనివల్ల మనకి ఏంటంటే ఈ ఒక్క క్వశ్చనే కాదు, ఈ టాపిక్, ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఇంకా ఏమైనా ఫర్దర్ గా ట్విస్ట్ చేసి అడిగితే ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా నేను ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేస్తున్నాం. మనం ఇంక్లూడ్ చేస్తాం. ఎప్పుడు 2 to 3 months తర్వాత మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. మన కోచింగ్ లో, మన ఇన్స్టిట్యూట్ లో మన స్టాఫ్ ఇంక్లూడ్ అవుతారు. సో కాబట్టి ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కాకుండా మళ్ళీ మనకి ఏం చెప్పాం, రివిజన్ క్లాసెస్ అని చెప్పాం. రివిజన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, 6 months కదా మన టెన్యూర్. 6 months అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు 4 months తర్వాత, అంటే 4 లేదంటే 5 months లేండి. ఆల్మోస్ట్ మన సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 5 subjects 6 subjects అయిన తర్వాత, ఒక 5 subjects అయిన తర్వాత రివిజన్ కూడా ప్యారలల్ గా స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, ఎందుకంటే 5 subjects అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 6th subject జరుగుతూ ఉంటుంది. ప్రీవియస్ సబ్జెక్ట్స్ అన్ని మర్చిపోతాం. కాబట్టి వాటికి సంబంధించినంత వరకు ఈ క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్, నెక్స్ట్ రివిజన్ ఈ రెండు జరుగుతుంది ప్యారలల్ గా. ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ 5 subjects కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 5 subjects కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎన్టీ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నవే, ఎన్టీ కంట్రోల్ సిస్టమ్స్, మెషన్స్, పవర్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్. ఈ 5 subjects మనం కంప్లీట్ చేస్తాము. ఈ ఆల్మోస్ట్ ఆల్ మనకి అంటే 5 subjects ఎగ్జాక్ట్ గా అయిపోయిన తర్వాత అని కాదు, 4 to 5 subjects మధ్యలో మనం ఇవి ఇంక్లూడ్ చేస్తాం. 4 to 5 subjects కంప్లీట్ అయిన తర్వాత సిటీక్యూస్, రివిజన్ ఇంక్లూడ్ చేస్తాం. ఇవన్నీ మనకి ఏంటంటే గేట్ లో మనకి బెటర్ స్కోర్ రావడానికి, మనం రివిజన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ, ఈ స్కీమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి.
ఇవన్నీ ఎప్పుడు సక్సెస్ అవుతాయి, ఎప్పుడు ఎఫెక్టివ్ గా జరుగుతాయి అంటే మీ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ పాజిటివ్ గా వచ్చినంత సేపే ఇవన్నీ మనకి ఎఫెక్టివ్ గా రన్ అవుతాయి. ఓకే, మీరు ఎక్కడైనా కాంప్రమైజ్ అంటే ఐ మీన్ మేమైతే ఈ విషయాల్లో మేము కాంప్రమైజ్ కావట్లేదు. ఫస్ట్ లో ఇచ్చిన మాటే ఇప్పటికీ నేను చెప్తున్నాను, 1 వీక్ అయినా కూడా నేను ఇదే మాటే చెప్తున్నాను. సో అదే విధంగా మీరు ఫస్ట్ లో ఎంతమంది అయితే ఇంట్రెస్ట్ గా ఉండి మన ఇన్స్టిట్యూట్ ని ఎంకరేజ్ చేయాలని మీరు ముందుకు వచ్చారో, అదే ఇంట్రెస్ట్ తో అదే లెర్నింగ్ స్కిల్స్ తో మీరు ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం ఎఫెక్టివ్ గా ఇంక్లూడ్ చేస్తాం. దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు, బికాస్ ఇవన్నీ మాకు స్ట్రైనే. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే ఫ్యాకల్టీ అందరూ ఏదో ఒక జాబ్ లో ఉంటున్నారు. వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో మనకు ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తున్నారు. 1 అవర్ 2 అవర్స్ వాళ్ళు మళ్ళీ ఇంత ఎఫెక్టివ్ గా చెప్పాలి. క్లాస్ సబ్జెక్ట్ చెప్పడం వేరు, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయించడం వేరు. సో దానికి ప్రిపరేషన్ సపరేట్ గా ఉండాలి. మేము ఇక్కడ 1 అవర్ మేము క్లాస్ చెప్పాలంటే వీ హ్యావ్ టు స్టడీ 4 to 5 అవర్స్. అది క్లాస్ కాదు, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేయాలి, ఏ ఏరియాస్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూడాలి, ఆ టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. సో కాబట్టి చాలా ఎఫెక్ట్స్ పెట్టి చెప్పాలి. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా గేట్ లో క్వాలిఫై చేయించాలి, మంచి ర్యాంక్స్ తెప్పించాలనేది మన ఇంటెన్షన్. మీరు మాతో పాటు నమ్మి వస్తున్నారు కాబట్టి మీకు న్యాయం చేయాలని మేము ఇంత ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నాం. మరి ఇంత పెట్టి చేస్తున్నప్పుడు మీ నుంచి కూడా మాకు ఎంకరేజ్మెంట్ రావాలి కదా. సో కాబట్టి నేను ఆ విషయాన్ని కూడా నేను చెప్తున్నా, ఇవన్నీ మనం వర్కౌట్ చేసేవే. ఇవన్నీ మీకు డెమో క్లాస్ లో కూడా చెప్పాను. కొంతమంది డెమో క్లాస్ అటెండ్ కాలేదన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ఇవన్నీ చెప్పాను అనమాట. ఇంకా వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. మనకి ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ ఫ్యాకల్టీస్ ఆల్రెడీ చాలా మనం మాట్లాడినారు కూడా, ఫ్యాకల్టీస్ ఎవరెవరు ఏంటనేది. ఇప్పటివరకు అయితే మన టీంలో 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 6 to 7 మెంబర్స్ మనతో పాటు జర్నీలో ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా యాడ్ అవుతారు ఫ్యూచర్ లో, ఇంకా మనకి యాడ్ అవుతారు. ఓకే, 6 to 7 మెంబర్స్ ఉన్నారని చెప్పాం. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే గేట్ లో 6 to 7 టైమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలానే పిహెచ్డి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళ స్ట్రాటజీస్ అంతా ఇప్పుడు గేట్ లో చూడండి 6 to 7 టైమ్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళు మనతో పాటు ఉన్నారు అనుకోండి, వాళ్ళ గైడ్లైన్స్ మనం తీసుకోగలిగితే మనం కూడా గేట్ లో క్వాలిఫై అవ్వచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం గేట్ లో క్వాలిఫై అవుతాం, లేదా మనం కోర్ జాబ్స్ ఏమన్నా క్రాక్ చేయాలంటే ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకి గైడ్లైన్స్ ఉపయోగపడతాయి చాలా బాగా. సో కాబట్టి ఇలా మనకి ఇంత ఎమినెంట్ పర్సనాలిటీస్ మనతో పాటు ఉన్నారు. ఇంకా కూడా ఫర్దర్ గా మన సపోర్ట్ ఉంటే, అంటే మీ నుండి నాకు సపోర్ట్ ఉంటే నేను ఇంకా బెటర్ గా ఉన్న టీమ్ ని నేను మళ్ళీ ఇంకా గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకేనా. సో ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మనసులో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఊరికే ఏదో టైం పాస్ కి సార్ చెప్తున్నాడు, మనం కూడా ఏదో వస్తే వస్తాం లేదంటే లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి చెప్పండి ప్లీజ్, మేము ఇక్కడ టైం పాస్ కి రన్ చేయట్లేదు, మేము ఆలోచించింది మీ గురించే, మన స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్. ఎందుకంటే నాకు ర్యాపో ఉన్నది మీతోనే ఎక్కువ, ప్రతి సెమ్లోనూ నేను మీతోనే ఉన్నాను. మీ గురించి నాకు బాగా ఐడియా ఉంది కాబట్టి నా నుండి మీకు సపోర్ట్ ఉండాలి. ఏదో కోర్ జాబ్ లో మీరు ఎలక్ట్రికల్ సైడ్ మీరు సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను స్టార్ట్ చేసింది కూడా. సో దీనికి సపోర్టింగ్ మన ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ మనకి ఎంతో హెల్ప్ఫుల్ గా మనకి దగ్గర ఉండి అన్ని మనల్ని ప్రాపర్ గా గైడ్ చేస్తారు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఏ చిన్న ఇష్యూ, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మీరు కొంచెం ముందుకు వచ్చి నాతో డిస్కస్ చేసి చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా మీ జర్నీని తీసుకెళ్తాం. ఓకే, సో డౌట్స్ ఉన్నా, మీకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా సబ్జెక్ట్ సంబంధించి నాతో ఫ్రీగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, మళ్ళీ నేను రాస్తున్నాను ఇక్కడ. కొంతమంది కొత్తగా ఎవరైనా ఉంటే, ఐ మీన్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇది నా వాట్సాప్ నెంబర్, ఇదేమ్మా వాట్సాప్ నెంబర్ ఇదే. ఓకేనా, మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదు ఫోన్ అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇంకొకటి, ఇవన్నీ ఈ నెంబరే నాకు మొత్తం మేజర్గా అందరి దగ్గర ఉన్న నెంబరు ఇదే అనమాట. ఓకేనా, సో ఇది మనకు ఓవరాల్ గా మేజర్గా మనకి ఏంటి, అసలు మన ఇంటెన్షన్ ఏంటనేది మళ్ళీ నేను రీకలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. సో మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. అర్థమైంది కదమ్మా, మన ఇంటెన్షన్ ఏంటంటే నెంబర్ నోట్ చేసుకోండి, 9949 ఆల్రెడీ అందరి దగ్గర ఉంది, ఇబ్బంది ఏం లేదు. రైట్, ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు కాన్సెప్ట్ మనకి సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అని చెప్పాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ రాసాను, స్టార్టింగ్ విత్ ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్
transfer function of low pass filter. Find transfer function of low pass filter as shown below. Low pass filter as shown below. Low pass filter as shown below. Okay, so this is the question. Circuit diagram. Low pass filter, LPF ante low pass filter. Okay na, low pass filter. So this is the question. Find transfer function of low pass filter. LPF ante low pass filter. Low pass filter ఇది సర్క్యూట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లో పాస్ ఫిల్టర్ కొన్నిసార్లు ఈ సర్క్యూట్ ఇవ్వడమా, కొన్నిసార్లు ఈ సర్క్యూట్ ఇవ్వడు. ఈ సర్క్యూట్ లేకుండా డైరెక్ట్ గా వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్ అంటాడు. ఈ సర్క్యూట్ మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో లో పాస్ ఫిల్టర్ అంటే గుర్తుపెట్టుకోండి, కెపాసిటర్ దగ్గర అవుట్పుట్ చూస్తాం. హై పాస్ ఫిల్టర్ అంటే ఈ రెండు ఆపోజిట్ అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ కెపాసిటర్ వస్తుంది. అర్థమైంది కదా. సో లో పాస్ ఫిల్టర్ అంటే కెపాసిటర్ దగ్గర అవుట్పుట్ చూస్తాం. ఇది అవుట్పుట్, దిస్ ద అవుట్పుట్, దిస్ ద ఇన్పుట్. ఓకేనా, సో అవుట్పుట్ ఇది, ఇన్పుట్ ఇది. సో కెపాసిటర్ దగ్గర అవుట్పుట్, అక్కడ కెపాసిటర్ దగ్గర అవుట్పుట్ మనం మెజర్ చేస్తున్నాం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ లో పాస్ ఫిల్టర్. సో దీనికి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో చెప్పినట్టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ T dot F, transfer function T of S is equal to output, Laplace of output by Laplace of input with zero initial conditions. Initial values మొత్తం జీరో, ఇనిషియల్ వాల్యూస్ మొత్తం జీరో. ఇది డిఫాల్ట్ కండిషన్. ఇది ప్రతిసారి మనం స్ట్రెస్ చేయగలసిన అవసరం లేదు. సో జీరో ఇనిషియల్ కండిషన్స్. అర్థమైంది కదా. సో లాప్లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్. లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? V0. సో V0 ఆఫ్ S బై VI ఆఫ్ S. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి మనకి. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ V0 ఆఫ్ S బై VI ఆఫ్ S కావాలి. రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ కావాలి. సో ఈ రేషియో తీసుకురావాలంటే ఈ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ రేషియో రావాలి అంతే. ఈ రేషియో రావాలి, కానీ ఎస్ డొమైన్ లో ఉంది, కానీ ఇక్కడ ఎస్ డొమైన్ లో లేదు సర్క్యూట్. నిన్న క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం మీకు, రెసిస్టెన్స్ కి లాప్లాస్ అప్లై చేస్తే రెసిస్టెన్స్ అలానే ఉంటుంది. ఇండక్టెన్స్ కి లాప్లాస్ అప్లై చేసాం అనుకోండి, L ఇంటూ ఎస్ గా రాస్తాం. కెపాసిటెన్స్ కి లాప్లాస్ అప్లై చేస్తే 1/CS గా రాస్తాం. 1/CS. ఓకేనా. సో ఇది మనకి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. రెసిస్టెన్స్ కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే రెసిస్టెన్స్ గానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఇండక్టర్ అయితే LS అవుతుంది, కెపాసిటర్ అయితే 1/CS అవుతుంది. 1/CS అవుతుంది. ఓకేనా. సో 1/CS. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అంటే ఈ సర్క్యూట్ ని మార్చండి, ఎస్ డొమైన్ లోకి మార్చండి ఒకసారి. ఎస్ డొమైన్ లో మారిస్తే ఎలా వస్తుంది చూడండి. ఎస్ డొమైన్. ఓకే, సో ఆ ఎస్ డొమైన్ లో మార్చి ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీనే. నేను ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నా అంటే ఫస్ట్ టైం కదా అని నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. ఓకే, రైట్. మీరు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయాలి? సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఏంటి మనకి విషయం? ఎస్ డొమైన్ లో మారుస్తున్నాను, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్. సో రెసిస్టెన్స్ అలానే ఉంటుంది, కెపాసిటెన్స్ ఏమవుతుంది? 1/CS. 1/CS. సో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఆఫ్ S, ఇన్పుట్ వోల్టేజ్ VI ఆఫ్ S. ఓకే, VI ఆఫ్ S. ఇది మనకి సర్క్యూట్. ఓకేనా. సో దీనికి ఇప్పుడు రేషియో ఈ రెండు కావాలి కాబట్టి వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేయండి. వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేయండి. వోల్టేజ్ డివైడర్. వాట్ ఈస్ వోల్టేజ్ డివైడర్ రూల్? ఓకే, సో వోల్టేజ్ డివైడర్ రూల్ ఈస్ V0. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ V0 కావాలి కాబట్టి V0 ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్. 2 రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నప్పుడు వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేస్తాం. సో ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్. సో ఇక్కడ నాకు ఈ రెసిస్టర్ దగ్గర ఈ మొత్తం రెసిస్టర్ గా కన్సిడర్ చేసుకుంటే ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ V0 ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు టోటల్ సప్లై వోల్టేజ్ VI ఇంటూ టోటల్ సప్లై వోల్టేజ్ VI ఇంటూ సేమ్ అదే ఎక్కడైతే మనం వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ వోల్టేజ్ దగ్గర ఉన్న రెసిస్టెన్సే రాసుకోవాలి. 1/CS. రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఎస్ డొమైన్ లో మార్చేసాం కాబట్టి మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం రెసిస్టెన్స్ అని చెప్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంపిడెన్స్ అంటాం, ఎస్ డొమైన్ లో ఉన్న ఇంపిడెన్స్. ఈ వోల్టేజ్ ఎక్కడైతే మనం క్యాలిక్యులేట్ చేయాలో ఆ వోల్టేజ్ దగ్గర ఉన్న ఇంపిడెన్సే మీరు ఇక్కడ రాసుకోవాలి న్యూమరేటర్ లో. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. R ప్లస్ 1/CS. ఓకేనా. సో ఇక్కడ వోల్టేజ్ కావాలి కాబట్టి ఈ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ VI
ఇంటూ ఈ వోల్టేజ్ దగ్గర ఉన్న ఇంపిడెన్స్ వాల్యూ న్యూమరేటర్ లో రాయండి, డినామినేటర్ రెండింటిని యాడ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్ డివైడర్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేశారనుకోండి మనకు వాల్యూ ఏమొస్తుంది, సింప్లిఫై చేసామంటే ఎల్పిఎఫ్ 1/RCS + 1 1/RCS 1/RCS + 1. మీకు కొంచెం క్లమ్జీగా ఉందనుకుంటా, ఇక్కడ నేను రాస్తాను, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది 1/CS కదా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేస్తున్నాను, V0/VS కదా మనకి రేషియో కావాల్సింది, V0/VA రేషియో అలానే రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ వాళ్ళు 1/CS ఉంది న్యూమరేటర్, డినామినేటర్ చూడండి ఎల్సిఎం తీసుకోండి, CS RCS + 1. ఓకే, సో RCS + 1. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ అవుట్ చేద్దాం. CS క్యాన్సిల్ అవుట్ అయితే ఇంక రిమైనింగ్ రాద్దాం. రిమైనింగ్ ఏంటి ఇక్కడ 1/RCS + 1 1/RCS + 1. అర్థమైంది కదమ్మా. సో 1/RCS ప్లస్, సో V0/VA అంటేనే కదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ LPF. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ LPF. అర్థమైంది కదమ్మా, దీనిలో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఓకే, సో ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వోల్టేజ్ డివైడర్లు అప్లై చేస్తే అయిపోతుంది. అంటే జనరల్ గా 1 minute లో అయిపోతుంది, 1 second లో అయిపోతుంది ఈజీగా. ఎలా అంటే డైరెక్ట్ గా ఈ సర్క్యూట్ చూడంగానే మనకి రేషియో, ఈ రెండు రేషియోస్ కావాలి కాబట్టి వోల్టేజ్ డివైడర్లు అప్లై చేస్తే ఈ ఫార్ములా రాసేస్తాం డైరెక్ట్ గా. ఇంక ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ సర్క్యూట్ చూసి ఇది రాసేయాలి. ఎస్ డొమైన్ లో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాసుకుంటూ వెళ్ళారంటే టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసి ఇక్కడే మీరు ఎస్ డొమైన్ లో మార్చుకున్నట్టు అజంప్షన్ తీసుకొని డైరెక్ట్ గా ఈక్వేషన్ రాసేయాలి. అంటే దీన్ని చూసి రాసేయాలి ఈ ఈక్వేషన్. ఇది రాయగలిగితే ఇంకా డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఈక్వేషన్. ఓకే, సో 1/RCS + 1 1/RCS + 1. ఓకేనా, అర్థమైంది కదా. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో డైరెక్ట్ గా 1/RCS + 1 దిస్ ఇస్ LPF. ఇక్కడ వోల్టేజ్ డివైడర్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను నేను. వోల్టేజ్ డివైడర్ అప్లై చేయాలంటే 2 రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేస్తాం వోల్టేజ్ డివైడర్. ఇలా మనకి 2 రెసిస్టర్లు ఉండాలి, R1 R2 V1 V2, టోటల్ వోల్టేజ్ V. ఓకేనా, సో వోల్టేజ్ డివైడర్ రూల్ అనేది ఇక్కడ రాస్తున్నాను మీకు మళ్ళీ రీకలెక్ట్ చేయడం కోసం. V2 ఈజ్ ఈక్వల్ టు, V2 వోల్టేజ్ కావాలంటే టోటల్ వోల్టేజ్ V ఇంటూ ఈ వోల్టేజ్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ R2 బై టోటల్ రెసిస్టెన్స్ R1 + R2. అలానే V1 కావాలనుకోండి, V ఇంటూ V1 కావాలి కాబట్టి R1 రాస్తున్నాం, R1/R1 + R2. ఇదే వోల్టేజ్ డివైడర్ రూల్. ఇదే వోల్టేజ్ డివైడర్ అక్కడ అప్లై చేసాము. అక్కడ ఇంపిడెన్సెస్ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఉన్న చోట 1/CS ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో రెసిస్టెన్స్ ఉంది. 1/CS అంటే ఇంపిడెన్స్ అంటాం, ఎస్ డొమైన్ లో ఇంపిడెన్స్. సో కాబట్టి మనకి ఏది ఉన్నా ఇక్కడ ఎస్ డొమైన్ లో మారిపోతే రెసిస్టెన్స్ లాగానే బిహేవ్ చేస్తుంది, ఎస్ డొమైన్ లో కన్వర్ట్ అయిపోతే రెసిస్టెన్స్ లాగానే బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇదే ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది వోల్టేజ్ డివైడర్ ఇదే. ఓకేనా, సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆ ప్రాబ్లం డైరెక్ట్ గా చేసేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ ఇక్కడ కూడా. ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో ఇందాక చెప్పినట్టు కెపాసిటర్ ని ఇంటర్చేంజ్ చేశాను అంతే. ఇప్పుడు నేను డైరెక్ట్ గా చేస్తాను ఈ క్వశ్చన్, ఇంకా మళ్ళీ ఆ స్టెప్స్ అంతా రాసేది ఏం లేదు. ఓకే, సో చూడండి క్వశ్చన్, ఇంతకుముందు క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ రెసిస్టర్ దగ్గర చూస్తున్నాం. ఇంతకుముందు కెపాసిటర్ దగ్గర చూసేవాళ్ళం, ఇప్పుడు రెసిస్టర్ దగ్గర చూస్తున్నాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా సొల్యూషన్ రాస్తున్నాను. ఎలా అప్లై చేయాలి ఇందాక చెప్పాను కదా, సేమ్ ప్రొసీజరే. ఫస్ట్ ఎస్ డొమైన్ లో మార్చాలి, ఎస్ డొమైన్ లో మార్చిన తర్వాత వోల్టేజ్ డివైడర్ అప్లై చేయాలి. ఓకేనా, సో వోల్టేజ్ డివైడర్ అప్లై చేయాలి కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ గా రాస్తాను. మీరు ఎగ్జామ్ లో ఎలా ఆలోచించి రాయాలనేది నేను ఇక్కడ రాస్తున్నాను. ఆన్సర్ డైరెక్ట్ గా మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి V0/VS. సో V0/VI ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ R బై టోటల్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకోవాలి, R + 1/CS ఇలా రాయాలి. అర్థమైందమ్మా. సో ఆ స్టెప్లన్నీ మీకు ఫస్ట్ అర్థం అవడం కోసం రాశాను ఫస్ట్ ప్రాబ్లం. డైరెక్ట్ గా ఇది రాయాలి యాక్చువల్ గా. సో ఇక్కడ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్, ఇది ఎస్ డొమైన్ లో మనమే ఇక్కడ మార్చేసుకున్నాం, 1/CS గా వస్తుంది. సో ఇంకా ఎల్సిఎం చేస్తే RCS + 1. ఓకేనా, సో RCS + 1. సో దిస్ ద ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇవి ఎప్పుడు మనకి అర్థమవుతుందంటే ఫస్ట్ ఆ మెథడ్ తెలియాలి. ఆ మెథడ్ తెలిసిందంటే ఈజీగా మనం రాయగలం అండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది కదమ్మా, ఇది ఆల్రెడీ నోట్ చేసి ఉంటారు అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇస్తాను, మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేసి చూడండి, మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. నేను క్వశ్చన్ అయితే ఇక్కడ సర్క్యూట్ డ్రా చేస్తాను, ఆ సర్క్యూట్ కి మీరు ట్రై చేసి చూడండి. ఓకే, దిస్ ద సర్క్యూట్. సో ఇది సర్క్యూట్ మా. ఈ సర్క్యూట్ కి E0 అనేది అవుట్పుట్ వోల్టేజ్,
ఈ ఐ అనేది ఇన్పుట్ వోల్టేజ్, రెసిస్టెన్స్ ఆర్, కెపాసిటర్ సి. ఓకేనా. సో రెండు కెపాసిటర్స్ ఉన్నాయి. ఇది అవుట్పుట్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ వోల్టేజ్. అర్థమైందా? సో ఇది మనకి ఈక్వేషన్. సో సర్క్యూట్ ఇది. మరి ఈ సర్క్యూట్ ఎలా సాల్వ్ చేయాలి? నేను మెథడ్ చెప్తాను, మీరు తర్వాత ట్రై చేయండి. ఓకే, తర్వాత ట్రై చేయండి. రాకపోతే అడగండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ట్రై చేయండి. మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకి నోడల్ అనాలిసిస్ అయినా అప్లై చేయొచ్చు. మనకు కావాల్సిన ఈ రెండు రేషియో మీరు ఎలాగైనా తీసుకురండి. ఈ రెండు రేషియోస్ తీసుకురావాలి. మీరు ఎలా అప్లై చేసినా తీసుకురండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ఐఏఎస్ లో 2013 లో అడిగిన క్వశ్చన్, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్. ఇది ఐఏఎస్ 2013 లో అడిగాడు. ఐఏఎస్ 2013 లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో ఇది మీరు సాల్వ్ చేయాలంటే మనం రెండు మెథడ్లో చేయొచ్చు. ఒకటి లూప్స్ అయినా అప్లై చేసి చేయొచ్చు, మెష్ అనాలిసిస్ అంటాము. అలా మాకు ఇబ్బంది సార్ అనుకుంటే నోడల్ అనాలిసిస్ అయినా అప్లై చేయండి. నోడల్, ఇక్కడ ఒక నోడ్ వస్తుంది. సో నోడల్ అనాలిసిస్ అయినా అప్లై చేసి ఈ రేషియో E0/EI ట్రై చేసి నాకు ఫోటో ఇమేజ్ వాట్సాప్లో చేయండి. ఇందాక నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, 9949200611. సో ఈ నెంబర్కి మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీ. మీరు బీటెక్లో చేసి ఉంటారు ఆల్రెడీ. నోడల్ అయినా చేయండి, మెష్ అయినా చేయండి. ఓకే, ట్రై చేసి నాకు వాట్సాప్లో మీ ఫోటో తీసి, ఈ సొల్యూషన్ ఫోటో తీసి నాకు పంపించండి చాలు. ఓకేనా, అర్థమైంది కదా. సో దీనికి ఆన్సర్ మనకి s² t² ప్లస్ 3st 3st + 1. s² t² ప్లస్ 3st + 1. అదేంటి సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటో, క్వశ్చన్లో ఏమో రెసిస్టర్లు కెపాసిటర్లు ఉన్నాయి, మరి ఆన్సర్లు ఏంటి ఇలా ఇచ్చాడు? చూడండి, క్వశ్చన్లో రెసిస్టర్ కెపాసిటర్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఆన్సర్లో టీ అని మెన్షన్ చేశాడు. టీ అంటే ఏంటి అంటే టైం కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ టీ = RC. అది మనకి ఆప్షన్ ఇలా ఉంది. అంటే సర్క్యూట్ ఇలా ఇచ్చాడు, ఆప్షన్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ సర్క్యూట్లో ఆర్సీలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆప్షన్స్ లో క్యాపిటల్ టీ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న సర్క్యూట్ ఏంటి? ఆర్సీ సర్క్యూటే. ఆర్ ఉంది, సి ఉంది, కాబట్టి ఆర్సీ సర్క్యూటే. సో ఆర్సీ సర్క్యూట్ కాబట్టి టైం కాన్స్టెంట్ టీ = RC. టైం కాన్స్టెంట్ టీ = RC. అది మనం డిఫాల్ట్ గా తీసుకోవాలి. వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాడు, ఈ సర్క్యూట్ ఇచ్చాడు. ఆప్షన్ లో మాత్రం ఇలా ఇచ్చాడు, టీ కూడా మెన్షన్ చేయలేదు. మనమే అర్థం చేసుకోవాలి, టైం కాన్స్టెంట్ RC అనేది మెన్షన్ చేసుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకేనా. సో సొల్యూషన్ కూడా ఇది వస్తుంది. మీరు ఇది ట్రై చేయండి, ట్రై చేసి నాకు వాట్సాప్ పెట్టండి. ఓకే, లేదు అనుకుంటే ఓకే వాట్సాప్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎక్కువ మందికి రావట్లేదు, లేదంటే ఏమైనా ఇబ్బంది ఉందంటే విల్ డిస్కస్ ఖచ్చితంగా. ఓకే రైట్. సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్, మీరు ట్రై చేయాల్సిన క్వశ్చన్. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. ఊరికే ఏదో ఒకటి ట్రై చేసి చెప్పడం కాదు. ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ పేపర్ నుంచి గ్యాదర్ చేసిందే. అంటే గేట్, ఐఏఎస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్ లో కూడా, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో కూడా ఎలక్ట్రికల్ పేపర్ ఒకటి ఉంటుంది. సో అందులో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. అక్కడ కూడా థియరీ క్వశ్చన్ ఒక పేపర్ ఉంటుంది ఎలక్ట్రికల్. ఓకే, సో అందులో కూడా మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇలా ప్రతి సెగ్మెంట్ లో ఎక్కడెక్కడైతే పాసిబుల్ ఉందో అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ టాపిక్ మీద క్లారిటీ రావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారని. సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్. అర్థమైంది కదా. సో ఆర్సీ నెట్వర్క్ కనెక్ట్ చేసాము, దానికి ఆన్సర్ ఇది రావాలి. ట్రై చేయండి. ఆన్సర్ ట్రై చేసిన దాన్ని నాకు ఫోటో తీసి పంపించండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోనే నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఐఏఎస్ క్వశ్చన్. ఇది కూడా ఐఏఎస్ క్వశ్చన్ 2002 లో అడిగాడు. ఓకేనా. సెలెక్ట్ కరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ V0 of S by Vi of S from the following for the given network. N bar W అంటే నెట్వర్క్ అని. సెలెక్ట్ కరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ V0 by Vi from the following for the given network. ఓకేనా. సో నెట్వర్క్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. This is the network. Okay, this is the network. వాల్యూస్ ఇచ్చాడు. రెసిస్టెన్స్ వాల్యూ 1, ఇక్కడ 1 అంటే ఇండక్టెన్స్ వాల్యూ 1. అక్కడ యూనిట్స్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. 1 అంటే అక్కడ ఏంటంటే ఎల్ వాల్యూ 1, రెసిస్టెన్స్ వాల్యూ 1. క్వశ్చన్ ఇలానే ఉంది ప్రీవియస్ ప్రీవియస్ ఐఏఎస్ లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. దిస్ విఐ.
ఆప్షన్స్ చూడండి, 2/s into s plus 1, s/s plus 2. సి ఆప్షన్. మీరు క్వశ్చన్ రాసేసుకోండి, నేను నాకు స్పేస్ కావాలి కాబట్టి రబ్ చేసేస్తాను మళ్ళీ. మీరు క్వశ్చన్ రాసేసుకోండి, సర్క్యూట్ డయాగ్రాము, క్వశ్చన్, ఆప్షన్స్. ఓకే, సో ఇది క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ v0 of s by vi of s ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏది, ఈ సర్క్యూట్ కి కరెక్ట్ గా వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏది అనేది అడుగుతున్నాడు. ఈ 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ట్రై చేయాలి మనం. ఓకేనా, అర్థమైంది కదా క్వశ్చన్. IS 2002లో అడిగాడు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేశానంటే మీకు ప్రీవియస్ ప్రాబ్లం ఇంతకుముందు ఇచ్చాను కదా చేయండి అని, ఆ ప్రాబ్లంకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, ఇదే మెథడ్లో మీరు ఆ ప్రాబ్లం ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా తొందరగా మనకి ఆన్సర్ కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇవి మనకి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కనుక్కోవాలి. ఓకే, సరే సొల్యూషన్ ట్రై చేద్దాం. అయితే క్వశ్చన్ రాసుకున్నారు కదా. సో సర్క్యూట్ అలానే పెడుతున్నాను, ఈ సర్క్యూట్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇది సర్క్యూట్. ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయాలంటే మెష్ అనాలిసిస్ కానీ నోడల్ అనాలిసిస్ కానీ అప్లై చేయాలి. మెష్ అంటే 2 లూప్స్ వస్తాయి, ఇక్కడ ఒక లూపు, ఇక్కడ ఒక లూప్. ఓకేనా, అంటే 2 ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ దీని నుంచి రాయాలి, సెకండ్ ఈక్వేషన్ దీని నుంచి రాయాలి. సో 2 ఈక్వేషన్స్ రాయాలి. అదే నోడల్ అనుకోండి, నోడ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఉండేది ఒకటే ఒక నోడ్. కాబట్టి మనం ఏది ప్రిఫర్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే నోడల్ అనాలిసిస్ ప్రిఫర్ చేయాలి. నోడలే బెటర్. చాలా ప్రాబ్లమ్స్ మనకి నోడల్ అనాలిసిస్ మీదే సాల్వ్ అయిపోతాయి. మెష్ ఉన్నా కానీ, అంటే మెష్ అనాలిసిస్ కన్నా కూడా నోడల్ అనాలిసిస్ మీద ఎక్కువగా, ఇలాంటి సర్క్యూట్స్ మనకి వచ్చినప్పుడు, ఎక్కువ లూప్స్ ఉన్నప్పుడు నోడల్ ప్రిఫర్ చేయడం బెటర్ ఆప్షన్. మనకి చాలా క్విక్ గా ఆన్సర్స్ వస్తాయి, చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలంటే ఇక్కడ నేను బేసిక్స్ తో చెప్తున్నాను, నెట్వర్క్స్ లో వస్తుంది, కానీ ఇక్కడ నేను మళ్ళీ ఫండమెంటల్స్ తో చెప్తున్నాను, ఎలా అప్లై చేయాలనేది చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, డౌట్ ఉంటే అడగండి. ఓకే, సో ఇక్కడ నోడల్ అప్లై చేయాలి కాబట్టి ఉన్నది ఒకటే ఒక నోడ్. నోడ్ అంటే ఏంటంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more బ్రాంచెస్. 2 or more బ్రాంచెస్ అంటే ఇది ఒక బ్రాంచ్, ఈ బ్రాంచ్ లో 2 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి ఒకటే బ్రాంచే. ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో 3 బ్రాంచెస్ ని ఇక్కడ జాయిన్ చేసాం, నోడల్, దాన్ని ఒక నోడ్ అంటాం. ఇది రెఫరెన్స్ నోడ్. ఓకేనా, సో ఇది నోడ్, ఇది యాక్చువల్ నోడ్, ఇది రెఫరెన్స్ నోడ్. ఓకేనా, సింగిల్ నోడ్ ఉంది అంతే. మరి ఇక్కడ నోడ్ నుంచి ఎప్పుడైనా నోడల్ అనేది సప్లై చేసేటప్పుడు ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఈ నోడ్ నుంచి కరెంట్స్ అన్ని బయటికి వెళ్తాయని తీసుకోండి, చాలు, ఇంకేం అవసరం లేదు, చాలా సింపుల్ గా అయిపోతాయి. ఈ నోడ్ నుంచి కరెంట్స్ అన్ని బయటికి వెళ్తున్నాయి, ఇది మన కాన్సెప్ట్. ఓకే, మరి నోడ్ దగ్గర ఒక వోల్టేజ్ కావాలి, ఏ నోడ్ దగ్గరైనా మీరు రాసుకోండి, కరెంట్స్ అన్ని బయటికి వెళ్తాయి, అంతే కాన్సెప్ట్. ఎంటరింగ్ లీవింగ్ అన్ని వద్దు, అన్ని ఆ నోడ్ నుంచి బయటికి వెళ్తాయి, అంతే, అన్ని లీవింగే, సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ రాయాలి. వోల్టేజ్ రాయాలన్నప్పుడు నోడ్ దగ్గర వోల్టేజ్ అంటే అక్రాస్ దిస్, ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో కావాలి. ఓకేనా, ఇక్కడ వోల్టేజ్ కావాలంటే ఈ సర్క్యూట్ కూడా ప్యారల్ లో ఉంది, ఒకటే కదా. సో ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ V0 ఇచ్చాడు, క్వశ్చన్ లోనే ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది, V0 ఉంటుంది. మరి ఈ బ్రాంచ్ మొత్తంలో ఎంత వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే V0 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వోల్టేజ్ ఉంటుంది అంటే V0. ప్యారల్ బ్రాంచెస్. ఓకే, V0 ఇక్కడ, ఇది దీనికి అక్రాస్ లో ఇండక్టర్ ఒకటే ఉంది కాబట్టి V0 వస్తుంది, ఇక్కడ V0 ఉంటుంది, ఇక్కడ V0. సో V0 అనేది మొత్తంగా మనకి నోడ్ వోల్టేజ్ కాబట్టి V0 అనేది నోడ్ వోల్టేజ్ గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ నోడ్ వోల్టేజ్ అంటే వాడు ఇచ్చిన డేటానే మనం తీసుకుంటే తొందరగా అయిపోతుంది, మళ్ళీ కొత్తగా V అనుకొని మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయి, ఎంత మెథడ్ పెద్దది అవుతుంది. సో వాడిచ్చిన వోల్టేజే ఇక్కడ అక్రాస్ ఇచ్చాడు కాబట్టి ఇదే మనకి నోడ్ వోల్టేజ్ అవుతుంది. వాడిచ్చిన వోల్టేజ్ ఇక్కడ ఇచ్చాడు, అదే మనకి నోడ్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా V0 నే కన్సిడర్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కరెంట్స్ రాస్తాం. ఇక్కడ I1 కరెంటు, I2 కరెంటు, I3 కరెంట్. యాక్చువల్లీ ఇవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈక్వేషన్ రాయాలి. మనకు ఫస్ట్ అర్థం అవడం కోసం రాస్తున్నాను, అన్ని లీవింగే కాబట్టి I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి బేసిక్. I1 కావాలంటే ఏం చేయాలి, I1 ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఈ నోడ్ నుంచి ఇలా వెళ్తుంది, ఈ నోడ్ నుంచి ఇలా వెళ్తుంది కదా, అంటే వాటర్ ఫ్లో ఇలా వెళ్తుంది. కరెంట్ అంటే వాటర్ ఫ్లో ఇలా వెళ్తుంది అంటే ఇది హైయర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్, ఇది హైయర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్, ఎక్కడైనా అంతే. కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది అంటే ఇది హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి వెళ్తుంది. కరెంట్ అనేది వాటర్ ఫ్లో అవ్వాలంటే డిఫరెన్స్ ఉండాలి, ఒకటి హై ఉండాలి, ఒకటి లో ఉండాలి. హై నుంచి లోకి వెళ్తుంది, ఓకేనా, హై నుంచి లోకి వెళ్తుంది కాబట్టి వాటర్ ఫ్లో అనేది హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్, కాబట్టి V0 అనేది హైయర్ పొటెన్షియల్, VI అనేది లోయర్ పొటెన్షియల్.
V0 అనేది హయ్యర్ పొటెన్షియల్, Vi అనేది లోయర్ పొటెన్షియల్. కాబట్టి V0 మైనస్ Vi డిఫరెన్స్ అది. V0 మైనస్ Vi. ఓకేనా? సో ఇంకొక విషయం ఏంటంటే ఇది అప్లై చేసే ముందు దీన్ని ఎస్ డొమైన్ లో మార్చాలి సర్క్యూట్ ని. ఎస్ డొమైన్ లో మార్చాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ మారదు. ఆర్ అంటే ఆర్ గానే ఉంటుంది, అంటే 1 అట్లానే ఉంటుంది. ఇక్కడ కూడా ఆరే కాబట్టి 1 ఉంటుంది. మరి ఇదేమవుతుంది? 1/CS కాదు, 1/CS అంటే కెపాసిటర్ రావాలి. కానీ ఇక్కడ ఏముంది? ఇండక్టర్. కాబట్టి ఏం రావాలి? ఆర్ ఉంటే ఆర్ గానే ఉంటుంది, ఎల్ ఉంటే ఎల్ఎస్ గా రావాలి. కెపాసిటర్ ఉంటే 1/CS గా రావాలి. కానీ ఇక్కడ సర్క్యూట్ లో మనకి ఇండక్టర్ ఉంది కాబట్టి ఎల్ఎస్ కావాలి. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × S. 1 × S అంటే ఇక్కడ మనకి కన్వర్ట్ అవుతుంది ఎస్ డొమైన్. అర్థమైంది కదా ఎందుకు ఎస్ రాశాను? ఇండక్టర్ కాబట్టి ఇండక్టర్ ఎల్ఎస్ రావాలి. ఎల్ వాల్యూ ఆల్రెడీ 1 అని ఇచ్చాడు కాబట్టి 1 × S అంటే ఎస్ఏ వస్తుంది. సో ఎస్ డొమైన్ లో మార్చేసుకొని తర్వాత అప్లై చేస్తే ఫాస్ట్ గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. సో V0/Vi, V0 అంటే I = V/R కదా, ఓమ్స్ లో మనకు తెలుసు I = V/R. ఆ ఫార్మాట్ లో రాస్తున్నాం అంతే అన్ని. సో ఆ ఫార్మాట్ లో రాసేటప్పుడు వోల్టేజ్ డిఫరెన్స్ రాస్తున్నాం. V0 మైనస్ Vi బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇక్కడ 1. ఫస్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది. సెకండ్ ఫ్యాక్టర్ I2 తీసుకుంటే V0/R కదా, R అంటే ఇక్కడ 1. ఇదే కదా వోల్టేజ్, ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ V0, రెసిస్టెన్స్ వాల్యూ 1. I3 అంటే ఇలా వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ మనకి మొత్తం వోల్టేజ్ V0, ఇది V0, ఇది V0, అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఇక్కడ ఉంది కాబట్టి V0 మైనస్ V0 అని రాయొద్దండి, 0 అయిపోతుంది. రెండు వోల్టేజ్ ఒకటే కాబట్టి అలా రాయొద్దండి. ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ అంటేనే నోడ్ దగ్గర వోల్టేజ్ కాబట్టి V0 అలానే రాసుకోవాలి. V0 అలానే రాసుకోవాలి. V0 మైనస్ 0 రాయాలి యాక్చువల్గా అయితే, రెఫరెన్స్ 0 కాబట్టి. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇక్కడ డైరెక్ట్ గా V0 రాస్తున్నాను. మొత్తం ఒకటే వోల్టేజ్ కాబట్టి ఇండక్టర్ దగ్గర V0/S. V0/S = 0. అర్థమైంది కదమ్మా ఎలా రాయాలో? కేసీఎల్ అప్లై చేశాను ఫస్ట్. మొత్తం అన్ని కరెంట్స్ లీవ్ అవుతున్నాయి కాబట్టి కేసీఎల్ అప్లై చేశాను. నెక్స్ట్ ఆ కేసీఎల్ నుంచి ఓమ్స్ లో I = V/R అప్లై చేస్తున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఈక్వేషన్ రాసాం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఈక్వేషన్ రాసాం. సో దీని నుంచి నెక్స్ట్ మనకు కావాల్సిన రేషియో, మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ V0/Vi కదా. సో ఆ రేషియో తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇక్కడ V0 చూడండి ఎన్ని ఉన్నాయో, V0 1, 2, 3 ఉన్నాయి. సో V0 కామన్ చేయండి ఫస్ట్. V0 కామన్ చేసుకుంటే ఇక్కడ డినామినేటర్ 1 కాబట్టి ఇబ్బంది లేదు. 1 + 1 సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ లో ప్లస్ 1/S థర్డ్ టర్మ్ లో మైనస్ Vi = 0. అంతేనా? మైనస్ Vi = 0. సో V0/Vi అంటే మైనస్ Vi ఉంది కాబట్టి దానికి ఈక్వల్ టు ఆపక పంపిస్తే ఏమవుతుంది? Vi అవుతుంది. ఓకే, సో V0/Vi అంటే ఏమవుతుంది మళ్ళీ, లేదంటే మీకు మళ్ళీ స్టెప్ కావాలంటే రాస్తానండి, ఇబ్బంది లేదు. సో V0 × 2 + 1/S = Vi. V0/Vi = 1/, ఓకేనా? సో ఈ వాల్యూ డినామినేటర్కి వచ్చింది. సో ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 2S + 1/S. 2S + 1/S. మరి ఇక్కడ వాల్యూ ఏమవ్వాలి చూడండి, వాల్యూ. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటే న్యూమరేటర్కి వెళ్తుంది S/2S + 1, S/2S + 1, S/2S + 1. సో ఆప్షన్ మనకి C is the option. ఆప్షన్ C is correct. ఆప్షన్ C is correct. అర్థమైంది కదమ్మా. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇదన్నీ నేను స్టెప్ బై స్టెప్ వేసాను. యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం డైరెక్ట్ గా ఇవన్నీ రాయం. మనం రాయాల్సింది ఏంటంటే డైరెక్ట్ గా ఈక్వేషన్ రాయాలి. అంటే మీకు బేసిక్ ఫండమెంటల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. మీరు కొంచెం జాగ్రత్తగా అట్లీస్ట్ ఈ స్టెప్ నుంచేనే స్టార్ట్ చేయండి. కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఈ స్టెప్ నుంచేనే స్టార్ట్ చేయండి, మిగతా ప్రాసెస్ అంతా వస్తుంది. ఓకే, సో ఇది మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సంబంధించింది. అర్థమైంది కదా. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సంబంధించింది ఎలక్ట్రికల్ నెట్వర్క్ తీసుకొని ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వస్తాను. రైట్, సో ఇంకొక ప్రాబ్లం చూద్దామా. ఐ థింక్ దిస్ ద ఫోర్త్ ప్రాబ్లం. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం కదా. నిఖిల్ చెప్పు, డౌట్ ఉందా? వాయిస్ వినబడడం లేదు. డౌట్ ఏమైనా ఉందమ్మా? చాట్ బాక్స్ అయినా పెట్టండి. డౌట్ లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నిఖిల్ ఏదో మాట్లాడతాడేమో మైక్ అని అడిగాను. డౌట్ ఏమైనా లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ లో వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఉంటుంది. దానికి షార్ట్ కట్ కూడా నేను డిస్కస్ చేస్తాను. షార్ట్ కట్ కూడా ఎలా ఏంటి అనేది. ఓకే, రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్ అనమాట. ఎక్కువ సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతున్నాడు. వాయిస్ అయితే వినబడడం లేదు నిఖిల్. చాట్ బాక్స్ లో టైప్ చేయి.
ఓకే, చాట్ బాక్స్ లో పెట్టండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి రిపీటెడ్ గా ఎక్కువ సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతున్న క్వశ్చన్. ఈ మోడల్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు, అదేంటనే చూద్దాం. హౌ టు టేక్ డైరెక్షన్ ఇన్ కేవీఎల్. ఓకే, కేవీఎల్ డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా మనం అప్లై చేసింది కేసీఎల్. కేసీఎల్లో కరెంట్స్ కాబట్టి నోడ్ నుంచి అన్ని బయటికి వచ్చేలాగా తీసుకోండి అని చెప్పేసాను. మరి కేవీఎల్ ఎలా చేయాలంటే కేవీఎల్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి. క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు లూప్ ఇలా ఉంది కదా, ఇందాక చూసినట్టే సర్క్యూట్ మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా ఉందనుకోండి ఒక సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో సోర్సెస్ ఇలా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మనం డైరెక్షన్ ఎలా తీసుకోవాలంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు క్లాక్ వైజ్ అంటే క్లాక్ అంటే ఇలా వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ R1 R2, ఇది L1 వోల్టేజ్ సోర్స్. ఓకేనా, సో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను అంతే. సో క్లాక్ వైజ్ అనేది డిఫాల్ట్ తీసేసుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అప్లై చేయాలంటే ఇక్కడ సప్లై వోల్టేజ్ డ్రాప్స్ అలా అయినా కన్సిడర్ చేయండి. అంటే మనకి కేవీఎల్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది మనకి యాక్చువల్లీ కేవీఎల్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ ఇన్ ఏ లూప్. ఒక క్లోజ్డ్ లూప్ లో సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ క్లోజ్డ్ లూప్ ఇది, ఈ వోల్టేజ్ డ్రాప్స్ అన్ని యాడ్ చేసుకుంటే 0 రావాలి. అది కాన్సెప్ట్, కేవీఎల్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనకి దీన్నే మనం రెండు రకాలుగా రాయొచ్చు. ఈ లూప్ లో సప్లై వోల్టేజ్ సమ్ ఆఫ్ సప్లై వోల్టేజెస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వ్ చేసుకునే వోల్టేజెస్. సప్లై వోల్టేజ్ అబ్జర్వ్ వోల్టేజెస్ అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, మొత్తం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే వోల్టేజెస్ ఉంటాయి, సప్లై చేసే వోల్టేజెస్ ఉంటాయి. లేదంటే మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎనర్జీ ఈ సర్క్యూట్ లో ఇది మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే సప్లై చేస్తుంది. ఇవన్నీ ఎనర్జీని తీసుకుంటాయి. కాబట్టి సప్లై వోల్టేజ్ సమ్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అంటే ఇక్కడ ఏం లేవు, సప్లై వోల్టేజ్ ఒకటే ఉంటుంది ఈ లూప్ లో. కాబట్టి ఒకటే ఒక వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్స్. ఓకే, డ్రాప్స్ రాసేటప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. డ్రాప్స్ రాయాలంటే రెసిస్టెన్స్ ఒకటే ఉంటే సరిపోదు, ఆ రెసిస్టెన్స్ లో కరెంట్స్ కూడా మనకు కావాలి, ఆ రెసిస్టెన్స్ లో వెళ్ళే కరెంట్ కూడా కావాలి. కాబట్టి కరెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ I అనే కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ డివైడ్ అవుతుంది కదా. సో I1 I2 కరెంట్ ఇలా రెండుగా డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఈ కరెంట్ మనం డివైడ్ అవుతుంది కాబట్టి డ్రాప్ రాయాలి. ఇప్పుడు సప్లై వోల్టేజ్ రాసేసాను. సమ్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అంటే ఈ లూప్ లో ఒకటే ఒక సప్లై వోల్టేజ్ ఉంది. సమ్ ఆఫ్ డ్రాప్స్ రాయాలి. డ్రాప్స్ అంటే అబ్జర్వ్ చేసుకునేది ఏవేవి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసుకునేది 2 ఉన్నాయి. ఓకేనా, సో 2 ఉన్నాయి. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా ఇక్కడ బ్రాంచెస్ ఇంకా ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈజీగా అయిపోవాలంటే ఈ బ్రాంచ్ కరెంట్స్, ఈ బ్రాంచ్ లో వెళ్ళే కరెంట్స్ కన్నా కూడా లూప్ లో వెళ్ళే కరెంట్స్ రాసుకోగలిగితే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది వర్క్. బ్రాంచ్ లో వెళ్ళే కరెంట్స్ రాసారంటే ప్రొసీజర్ 1 మార్క్ కూడా మనం 10 మార్క్స్ క్వశ్చన్ రాసినట్టు ఉంటుంది. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తామంటే లూప్ కరెంట్స్ మనం తీసుకోవాలి. ఈ లూప్ మొత్తంలో కరెంట్ I1, ఈ లూప్ మొత్తంలో కరెంట్ I2, ఇలా మనం కన్సిడర్ చేసుకోగలిగితే డ్రాప్స్ చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్ లో కరెంట్ ఎంత వెళ్తుందంటే I1 కరెంట్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ వెళ్ళే కరెంట్ ఎంత I1 కరెంటే. సో I1 R1 రెసిస్టెన్స్ లో డ్రాప్. ఓకేనా, మరి ఈ రెసిస్టెన్స్ కి వచ్చాం అనుకోండి, ఈ రెసిస్టెన్స్ 2 లూప్స్ మధ్యలో ఉంది. ఒక లూప్ ఏమో డౌన్వర్డ్స్ ఉంది, కరెంట్ డౌన్వర్డ్స్ ఉంది. ఇంకోటి అంటే ఇక్కడ చూసారంటే డౌన్వర్డ్ కరెంట్ I1 కరెంట్ డౌన్వర్డ్, I2 కరెంట్ అప్వర్డ్. సో I1 డౌన్వర్డ్స్ ఉంది, I2 అప్వర్డ్స్ ఉంది. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. I1 మైనస్ I2 I2 మైనస్ I1 అంటే ఫస్ట్ లూప్ లో రాస్తున్నాం కాబట్టి I1 కరెంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ I1 మైనస్ I2 రాయాలి. I1 మైనస్ I2 ఇంటూ R. ఓకే, సో ఫస్ట్ లూప్ లో రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ లూప్ కరెంటే ఎక్కువ. అంటే సెకండ్ లూప్ లో మళ్ళీ కేవీఎల్ రాసేటప్పుడు సెకండ్ లూప్ కరెంట్ తీసుకోవాలి. అప్పుడు కూడా ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది కదా, కాబట్టి అప్పుడు I2 మైనస్ I1 రాయాలి. ఏ లూప్ అయితే రాస్తామో ఆ లూప్ యొక్క కరెంట్ ఎక్కువగా ఉంటుందని మనం కన్సిడర్ చేయాలి. అర్థమైంది కదా. సో I1 రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ లూప్ కాబట్టి I1 కరెంట్ ఎక్కువ ఉంది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు టోటల్ సప్లై వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు I1 R1. నెక్స్ట్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి ప్లస్ I1 మైనస్ I2 ఇంటూ R. ఇది ఫస్ట్ లూప్ సంబంధించిన కేవీఎల్. ఇది
మరి సెకండ్ లూప్ రాస్తే సెకండ్ లూప్ లో ఇది కదా లూప్, ఈ లూప్ లో మనకి సప్లై చేస్తున్న వోల్టేజ్ ఏం లేవు, అన్ని అబ్జర్వ్ చేసుకునేవే ఉన్నాయి కాబట్టి సప్లై వోల్టేజ్ ఏం లేవు కాబట్టి 0. అబ్జర్వ్ చేసుకునే అన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి కేవీఎల్ వోల్టేజ్ ఈక్వేషన్ రాయండి అంతే. రెసిస్టెన్స్ లో డ్రాప్ ఎంత అంటే I2 R2 ప్లస్ ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ అంటే V is equal to L into di/dt, ఇది వోల్టేజ్ ఫార్ములా. సో L అనేది అంటే ఇక్కడ L1 ఉంది కాబట్టి L1 di/dt, di అంటే di2/dt, ఓకేనా, di2/dt అర్థమైంది కదా. I2 R2 డ్రాప్ రాసేసాను. ఈ ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ కావాలి కాబట్టి L into di/dt, సో L1 ఇంటూ ఇందులో వెళ్ళే కరెంట్ I2నే కాబట్టి I2 ప్లస్ I2/dt di2/dt. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా లూప్ క్లోజ్ చేయాలి కదా, కాబట్టి మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నాం. ఈ రెసిస్టెన్స్ లో ఇప్పుడు ఏమవుతుంది, మనకి I2 కరెంట్ వెళ్తుంది, I1 కరెంట్ వెళ్తుంది, I2 కరెంట్ వెళ్తుంది, I1 కరెంట్ వెళ్తుంది. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలి, రెసిస్టెన్స్ R ఇంటూ I2 మైనస్ I1 రాయాలి. I2 మైనస్ I1 సెకండ్ లూప్ కాబట్టి I2 మైనస్ I1 రాయాలి. సో ఇది మనకి బేసిక్ గా నెట్వర్క్స్ లో వచ్చే ఫండమెంటల్స్ అనమాట. సో ఎలా రాయాలి, కేవీఎల్ ఎలా అప్లై చేయాలి, అంటే మెష్ అనాలిసిస్ ఎలా అప్లై చేయాలనేది చెప్పాను. సో ఇది ఇంకా మళ్ళీ డీటెయిల్ గా మీకు నెట్వర్క్ సబ్జెక్ట్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు, అక్కడ మీరు ఇవన్నీ క్లారిటీగా చూడొచ్చు. ఓకేనా, సో ఇంకా ఫర్దర్ గా చెప్తారు. ఇప్పుడు నేనైతే బేసిక్ గా మనకి మీరు అడిగిన డౌట్ కి నేను క్లారిఫై చేయడం కోసం ఇది తీసుకొని చెప్పాను. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువ సార్లు అడుగుతున్నాడు అనమాట ఈ క్వశ్చన్. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, ఎలా ఏంటని చూద్దాము. ఐ థింక్ 5th క్వశ్చన్ అనుకుంటే మనం డిస్కస్ చేసేది. ద ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ సిస్టమ్, the impulse response I dot R అంటే impulse response of a system is okay, C of t is equal to minus t e power minus t plus 2 into e power minus t, where t is greater than 0. t అనేది పాజిటివ్ వాల్యూస్ అని చెప్పాడు. ఓకేనా, సో మైనస్ టీ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, దెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విల్ బి, ఇది క్వశ్చన్. అర్థమైందమ్మా. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. 2s plus 1 హోల్ స్క్వేర్, ఆప్షన్స్ రాస్తున్నాను. 2s plus 1 by s స్క్వేర్, 2s plus 1 by s plus 1, 2s plus 1 by s, 2s plus 1 by s. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ చూడండి, మళ్ళీ నేను రీడ్అవుట్ చేస్తాను. ద ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ C of t is equal to minus t e power minus t e power minus t plus 2 e power minus t. ఇక్కడ t అనేది పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ కాదు, పాజిటివ్ వాల్యూస్. అది మెన్షన్ చేయకపోయినా పాజిటివ్ డిఫాల్ట్ అది. సో మైనస్ టీ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, టీ ఈస్ గ్రేటర్ దాన్ 0. దెన్ OLTF ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విల్ బి, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో ఈ క్వశ్చన్ మనకి రిపీటెడ్ మోడల్, ఇదే క్వశ్చన్ అని కాదు, రిపీటెడ్ మోడల్, ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే రిపీటెడ్ మోడల్. ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రిపీటెడ్ మోడల్ ఎలా మనం సాల్వ్ చేయాలి అంటే, ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు, క్వశ్చన్ చూడండి, ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు, OLTF అడిగాడు, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడిగాడు. ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చాడు, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి. అర్థమైంది కదా. ప్రీవియస్ క్లాసెస్ మీరు ఫాలో అయ్యి ఉంటే దీనికి ఈజీగా మనకి షార్ట్ కట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. ఇది ప్రీవియస్ క్లాస్ లో మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు ఇది క్లారిటీగా వచ్చేది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్. అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్, సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి అంటే, ఆ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ చేయాలి. ఇంపల్స్ రెస్పాన్స్ వాడు ఇచ్చాడు, దానికి లాప్లాస్ చేస్తే చాలు. సో లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, లాప్లాస్ అప్లై చేయాలి. ఓకే, మరి దీనికి లాప్లాస్ అప్లై చేస్తే ఎలా వస్తుంది చెప్పగలరా ఎవరన్నా? ఇదే లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం సాల్వ్ చేసాం.
ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి, దీనికి లాప్లాస్ ఏమొస్తుంది, ఫస్ట్ ఫ్యాక్టర్ కి లాప్లాస్ ఏమొస్తుంది చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని ట్రై చేయండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఈ సేమ్ మోడల్ డిస్కస్ చేసాం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. నిఖిల్ ట్రై చేస్తున్నావు కానీ నాకు నీ మైక్ నాకు ఆడిబుల్ లేదు నిఖిల్, వినపడడం లేదు. మిగతా వాళ్ళు ట్రై చేయండి ఒకసారి. నిఖిల్ చెప్తున్నాడు బట్ నాకు ఆడిబుల్ అయితే లేదు. మిగతా వాళ్ళు ట్రై చేయండి మా. ఎనీబడి? యా, వెరీ గుడ్. 1/s-1 హోల్ స్క్వేర్. s-1 కాదు కానీ s+1 రావాలి. ఇక్కడ మైనస్ వస్తే s+, అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పి కరెక్ట్ లేమ్మా, మీరు చెప్పింది కరెక్ట్, s+ రావాలంటే. మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలానే ఉంటుంది, 1/s+1 హోల్ స్క్వేర్ రావాలి. ఈ పవర్ మైనస్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఈ పవర్ తో ఉన్నవి ఎక్కువ వస్తుంటాయి. మీరు ఈ ఫార్ములా రాలేదు సార్ నాకు అనేది భయపడద్దండి. ఫార్ములాస్ నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మీకు ఆ ఫార్ములాస్ కావాలంటే నన్ను ఒకసారి పర్సనల్ గా వాట్సాప్ చేయండి. నేను ఫార్ములాస్, లాప్లాస్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని మీకు వాట్సాప్ లో నేను పోస్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీకు రాదు మా దగ్గర ఫార్ములాస్ లేవు సార్, నాకు ఫార్ములాస్ లాప్లాస్ ఫార్ములాస్ పంపించండి నేర్చుకుంటానంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఐ విల్ పోస్ట్ ద లాప్లాస్ ఫార్ములాస్. మనకి ఏవేవైతే అవసరం ఉన్నాయో ఆ లాప్లాస్ ఫార్ములాస్ నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇది రాసేది ఎలా రాయాలని కూడా నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. ఇక్కడ e⁻t వచ్చిందంటే ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు ఫంక్షన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి e⁻t ఇంటూ t ఉంది కాబట్టి ఈ e⁻t పక్కన పెట్టి నెక్స్ట్ ఫంక్షన్ ఏముందో చూడండి, t ఉంది. సో టీకి జనరల్ గా లాప్లాస్ ఏంటి, 1/s². టీకి జనరల్ గా లాప్లాస్, టీకి లాప్లాస్ 1/s². కానీ ఇక్కడ టీతో పాటు ఇంకొక ఫంక్షన్ ఏంటంటే e⁻t ఉంది కాబట్టి ఇలా వచ్చింది ఫార్ములా. అర్థమైందా? సేమ్ ఫార్మాట్ లోనే ఉంటుంది, షిఫ్టింగ్ మాత్రం ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రావాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రావాలి, s+1. ఒకవేళ ప్లస్ ఉంది అనుకోండి s-1 వస్తుంది. సో ఇది ఫార్మ్. ఓకే, సో అర్థమైంది కదా. సో ఈ ఫార్ములాని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తాం, సింప్లిఫై చేసి ఆన్సర్ రాద్దాం. నేను ఇక్కడ పైన రాస్తున్నాను. సో సింప్లిఫికేషన్ చేస్తున్నా, ఎల్సిఎం చేస్తున్నా అంతే. s+1 హోల్ స్క్వేర్ ఎల్సిఎం కామన్ గా. సో కాబట్టి కామన్ గా మనకి s+1 హోల్ స్క్వేర్ ఎల్సిఎం -1 + 2 ఇంటూ s+1. సో దీన్ని మీరు సింప్లిఫై చేశారంటే 2s+1/s+1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, కరెక్టేనా? ఇంతకీ మనం చేసింది కరెక్టేనా? అంటే ఆప్షన్ ఏనేనా కరెక్ట్ అయిన ఆన్సర్? ఫస్ట్ ఆప్షనే ఉంది, ఇదేనా ఆన్సర్? కరెక్టేనా? నేను స్పెసిఫై చేస్తున్నాను. శ్రీకాంత్ కరెక్టేనా? ఆప్షన్ ఏనేనా? అంతే. ఓకే, ఎనీబడి? రైట్. ఓకే ఓకే ఓకే, ఆప్షన్ ఏ అయితే కాదు ఆన్సర్. ఆప్షన్ ఏ అయితే కాదు, మనం చూడంగానే ఫస్ట్ ఆప్షన్ పెడతాం, ఇదైతే కాదు. బి ఇస్ ద ఆన్సర్. నేను అందుకే ఈ మోడల్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతుంటాడు అన్నాము. ఎందుకు సార్ బి అనేది ఆన్సర్? ఆప్షన్ ఏ అయితే కాదు ఆన్సర్. ఆప్షన్ ఏ కాదు మా, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, OLTF అడిగాడు. నువ్వు కనుక్కుంది ఏంటి, OLTF కాదు, కంప్లీట్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే కంప్లీట్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నువ్వు కనుక్కుంది. సో దిస్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మీరు డిఫాల్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేసేది క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అర్థమైందా? ఈ మెథడ్ లో మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ అంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, అది ఓపెన్ లూప్ కాదు. డైరెక్ట్ గా మనకు వచ్చేది క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. కానీ వాడు అడిగింది ఏంటి, ఓపెన్ లూప్. కాబట్టి ఆప్షన్ మనకి బి అవుతుంది. అంటే ఓపెన్ లూప్ క్యాలిక్యులేట్ చేయాలి, క్లోజ్డ్ లూప్ వచ్చింది, క్లోజ్డ్ లూప్ కాదు మనకు కావాల్సింది ఓపెన్ లూప్ కావాలి. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి, ఇది మనకు మెయిన్ కాన్సెప్ట్. దీనికే నేను ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను అని చెప్పింది. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి ఓపెన్ లూప్ కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి, లేదంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి. ఓకేనా?
సో ఈ కాన్సెప్ట్స్ మనం మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్గా. ఓకే, సో ఎలా చేయాలి దీనికే నేను షార్ట్ కట్ చెప్తాను. ఇది చాలా సార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తుంది. ఓపెన్ లూప్ ఇస్తాడు, క్లోజ్ లూప్ కనుక్కోమంటాడు, లేదా క్లోజ్ లూప్ ఇస్తాడు, ఓపెన్ లూప్ కనుక్కోమంటాడు, లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓపెన్ లో మనకి డైరెక్ట్ గా వచ్చేది క్లోజ్ లూప్. మర్చిపోద్దండి, ఇంపల్స్ లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ చేస్తే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది, ఓపెన్ లూప్ రాదు. సో క్లోజ్ లూప్ వచ్చిన క్లోజ్ లూప్ ని ఓపెన్ లూప్ లోకి తీసుకురావాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి ఎలా అనేది. ఓకే, ఆప్షన్ బి రావాలి ఆన్సర్. దీనికి ఎలా వస్తుందో చూద్దాం. క్వశ్చన్ క్లారిటీ వచ్చింది కదా. మనం అక్కడ అప్లై చేస్తున్న ఫార్ములాలో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఉండాలి. అప్పుడే మనకు అర్థం అవుతుంది క్లారిటీ. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది. సో ఈ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో మనకి న్యూమరేటర్ అంటే ఓపెన్ లూప్ కనుక్కోవాలి మనం. ఇదే కదా మనం చేయాల్సిన వర్క్. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో మనకి న్యూమరేటర్ ఉంది, న్యూమరేటర్ లో ఒక పాలినామియల్ ఉంది, అలానే డినామినేటర్ లో కూడా ఒక పాలినామియల్ ఉంది. ఇదే కదా, న్యూమరేటర్ పాలినామియల్ 2s+1, డినామినేటర్ పాలినామియల్ s+1 హోల్ స్క్వేర్. ఈ రెండు పాలినామియల్స్ ఉన్నాయి మన దగ్గర. సో మనకు ఓపెన్ లూప్ కావాలి. ఓపెన్ లూప్ కావాలంటే మనకు షార్ట్ కట్ చూడండి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి, న్యూమరేటర్ బై న్యూమరేటర్ మైనస్, ఓకే, న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఇలానే రాయండి, ఇబ్బంది లేదు. మనకు ఓపెన్ లూప్ కావాలి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే న్యూమరేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి ఇచ్చేసాడు. క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గివన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, గివన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, దెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ షార్ట్ కట్ యూజ్ చేయాలి. అలానే గివన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, దెన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గివన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే అక్కడ కూడా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి ఉంటుంది, న్యూమరేటర్ డినామినేటర్ తో ఇచ్చి ఉంటాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే న్యూమరేటర్ బై న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ రాయాలి, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్. ఈ షార్ట్ కట్ మనకి చాలా సార్లు ప్రాబ్లమ్స్ లో ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేస్తాం అన్నమాట. చాలా సార్లు మనకి ఉపయోగపడుతుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా అప్లై చేయండి. ఓకే, క్లోజ్ లూప్ వాడిచ్చాడు, ఓపెన్ లూప్ కనుక్కోవాలి. సో న్యూమరేటర్ పాలినామియల్ ఉంది, న్యూమరేటర్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, డినామినేటర్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఓకే, సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ న్యూమరేటర్ బై న్యూమరేటర్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఓపెన్ లూప్ వస్తుంది. అదే మనం ప్లస్ చేసాం అనుకోండి క్లోజ్ లూప్ వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే ఓపెన్ లూప్ వాడు ఇచ్చేసాడు అని. ఓకే, క్వశ్చన్ క్లారిటీగా చూసుకోండి. ప్లస్ చేస్తున్నాం అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గివెన్, మనం కనుక్కునేది క్లోజ్ లూప్. ఓకే, మైనస్ చేస్తున్నాం అంటే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ షార్ట్ కట్ మనకి చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ షార్ట్ కట్ యూజ్ చేసి మనం తొందరగా చేయొచ్చు. ఓపెన్ లూప్ నుంచి క్లోజ్ లూప్, క్లోజ్ లూప్ నుంచి ఓపెన్ లూప్. ఓకేనా. సో ఇక్కడ మనకి కొన్ని కన్స్ట్రైన్స్ కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఎఫెక్టివ్ గా అప్లై అవుతుంది అనేసి చాలా సార్లు, అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా యూనిటీ ఫీడ్బ్యాక్ మీదే ఇస్తుంటాడు. సో యూనిటీ ఫీడ్బ్యాక్ అంటే h(s) వాల్యూ 1 అని, అంటే బ్లాక్ ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ బ్లాక్ కి ఇలా డైరెక్ట్ గా వైర్ కనెక్ట్ చేసేస్తారు. ఇది g(s). ఓకేనా. సో g(s) అంటే ఇది యూనిటీ ఫీడ్బ్యాక్ ఉంటేనే ఇది అప్లికబుల్ సార్ అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నా లేకపోయినా ఇది అప్లికబులే. ఇక్కడ ఎందుకు రాశానంటే మనకి ఎక్కువగా ఇలాంటి సిస్టమ్సే వస్తుంటాయి. ఫీడ్బ్యాక్ h(s) వాల్యూ 1 అంటే వైర్ తో కనెక్ట్ చేసేసి ఉంటాడు. కాబట్టి డైరెక్ట్ గా మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. వాడిచ్చేది మాక్సిమం మనకి ఇలాంటివే ఉంటాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. యూనిటీ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా మనకి ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఈ షార్ట్ కట్ చాలా ఈజీగా అప్లికబుల్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా రాదు కదా అని కొన్ని సందర్భాలు, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది కొంతమంది యూట్యూబ్ లో మీరు వీడియోస్ చూసారంటే ఈ ఓపెన్ లూప్ క్లోజ్ లూప్ కి యూనిటీ ఫీడ్బ్యాక్ మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అంటారు. నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉంటే ఎలా అప్లై చేయాలంటే నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని యూనిటీ ఫీడ్బ్యాక్ గా మార్చుకొని అప్పుడు అప్లై చేస్తాము అంటాడు. నాన్ యూనిటీ ఇచ్చినప్పుడు యూనిటీగా మార్చుకొని అప్పుడు అప్లై చేస్తాము అంటారు. అక్కడ కన్ఫ్యూజన్స్ చాలా వరకు మీరు యూట్యూబ్ లో చూసారంటే అలాంటి కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. కానీ క్లియర్ గా
క్లారిటీగా ఏంటంటే మనకి ఎక్కువగా యూనిటీ ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. సో ఇలాంటి సిస్టమ్స్ వస్తుంటాయి. ఈ షార్ట్ కట్ కంపల్సరీగా అన్నిటికీ యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఇది ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ షార్ట్ కట్ యూజ్ చేసి మన ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి, క్లోజ్ లూప్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఓపెన్ లూప్ కనుక్కోవాలి. ఓపెన్ లూప్ అంటే ఇది చేయాలి, మైనస్ చేయాలి. ఐ థింక్ మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ షార్ట్ కట్ అప్లై చేసి చేద్దాం. ఈ షార్ట్ కట్ అప్లై చేస్తున్నాము. న్యూమరేటర్ పాలినామియల్ 2s, న్యూమరేటర్ పాలినామియల్ 2s ప్లస్ 1 బై న్యూమరేటర్ ఏంటి మళ్ళీ ఇక్కడ 2s ప్లస్ 1 ఓకే 2s ప్లస్ 1 మైనస్ డినామినేటర్ ఏంటి s ప్లస్ 1 హోల్ స్క్వేర్. So 2s plus 1 by 2s plus 1 minus s square minus 2s minus 1. ఒక్క నిమిషం మా, ఇక్కడ న్యూమరేటర్ పాలినామియల్ డినామినేటర్ పాలినామియల్ ఉంది. మైనస్ ఈ ఫంక్షన్ కరెక్టేనా? ఓకే, ఈ ఫంక్షన్ కరెక్ట్గానే వచ్చిందండి. న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ కాదు, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేయాలి. ఫార్ములాలో చిన్న చేంజ్ మా, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేయాలి. అంటే రెండు ఫార్ములాల్లోనూ చేంజెస్ ఉన్నాయి. సో షార్ట్ కట్ ఇది. ఓకేనా, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. అలానే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే అక్కడ ప్లస్ ఏ కాబట్టి ఇబ్బంది లేదు. డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ రాయాలి, అక్కడేం ఇబ్బంది లేదు. ఇక్కడ డినామినేటర్ మైనస్ చేసేటప్పుడు మాత్రమే డినామినేటర్ నుంచి తీసేయాలి. సో ఓకేనా, చిన్న చేంజెస్ ఇది నోట్ చేసుకోండి. డినామినేటర్ మైనస్ న్యూమరేటర్, న్యూమరేటర్ మైనస్ కాదు, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ రాయాలి. ఓకేనా, సో దీని ప్రకారం నేను చేస్తున్నాను. న్యూమరేటర్ అంటే 2s ప్లస్ 1 బై డినామినేటర్ అలానే ఉంటుంది s ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1. ఓకే, అర్థమైంది కదా? ఈ చేంజ్ మార్చుకోనమాట, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేయండి. సో 2s ప్లస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాశాను. నెక్స్ట్ మైనస్ 2s మైనస్ 1, మైనస్ లోపల తీసుకెళ్తాం. సో ఇవన్నీ క్యాన్సిల్ అవుట్ అవుతాయి. 2s ప్లస్ 1 బై 2s ప్లస్ 1 బై s స్క్వేర్, 2s ప్లస్ 1 బై s స్క్వేర్. అర్థమైంది కదమ్మా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఓపెన్ లూప్ కనుక్కోవాలంటే న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. అంటే ఈ న్యూమరేటర్ లో ఉంది కదా, ఈ న్యూమరేటర్ లో ఉన్నదాన్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి, డినామినేటర్ లో సబ్ట్రాక్ట్ చేయాలి. న్యూమరేటర్ లో ఉన్నదాన్ని డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఓపెన్ లూప్ వస్తుంది. అదే న్యూమరేటర్ లో ఉన్నదాన్ని యాడ్ చేసామంటే క్లోజ్ లూప్ వస్తుంది. న్యూమరేటర్ లో ఉన్నదాన్ని దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, చేస్తే మనకు ఓపెన్ లూప్ వస్తుంది. సో దాని ప్రకారం చేస్తాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్లోజ్ లూప్ కావాలి అంటే ప్లస్ చేయాలి, కానీ ఇది కండిషన్ ఏంటంటే ముందుగా మనకి ఓపెన్ లూప్ ఇచ్చుంటాడు కాబట్టి క్లోజ్ లూప్ అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇవి మనకి బేసిక్ గా ఫండమెంటల్స్, మనకు కావాల్సిన మేజర్ క్వశ్చన్, మేజర్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఇవి మేజర్ గా. ఈ మోడల్ ఇది చాలా సార్లు అడుగుతున్నాడు మనకి. సో ఈ మోడల్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా నేను ఫర్దర్ గా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. రేపటి గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఒక్క నిమిషం మీరు ఎగ్జిట్ అవ్వకుండా ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రేపటి క్లాస్ గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఈ రోజు క్లాస్ అయితే అక్కడ వరకు అయిపోయింది. రేపటి క్లాస్ గురించి మీకు ఒకసారి క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయండి. రేపటి క్లాస్ గురించి రేపు షెడ్యూల్ ఏంటనేది నేను క్లియర్ గా చెప్పేస్తాను. ఎగ్జిట్ అవ్వద్దండి. ఒకవేళ ఇప్పుడు ఎగ్జిట్ అయి ఉంటారు, ఇద్దరు ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు. 8 మెంబర్స్ ఉంటే 6 ఉన్నారు. ఓకే, సో రేపు క్లాస్ రేపు సండే కాబట్టి ఈ సండే షెడ్యూల్ మనకి మార్నింగ్ మీకు అరౌండ్ 10 to 11 మధ్యలో, మార్నింగ్ 10 to 11 మధ్యలో వీ హ్యావ్ ఏ టెస్ట్.